श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्मव्यामोहतस्तरितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेरुवकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं श्रीधन्विपुर्यां वृषभे विशाखे आत्रेयवंशोद्भवसात्विकाग्र्यां श्रीचोळसिंहाद्रिगुरुक्तमन्त्रं श्रीरङ्गनारायणमाश्रयामः नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां स्वजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल पुरवै आण्डाररङ्गर्க்கு पन्नु तिरुप्पावै पलपदियम् इन्निशयाल पारि கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடினி வேங்கரவர்க்கென்ன விதி அன்ன விம்மாக்கம் நான் கடவா வண்ணமே நலு ஏத்தக்கரங்கள் எதிர் பொங்கி மேதரிப்பா மாத்தாவே பாரசரியம் வள்ளல பெரும்பசுக்கள் காத்த பறைத்தானும் அகமே அறிவுராய் ஊத்த முறையாய் பெரியாய் உலகினில தோற்றமாய் நின்ன சுடரே துயராய் மாத்தாருவனுக்கு வழி பறைந்து உணவாசரகன் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போல போத்தியாம் வந்தோம் புகழ்ந்து ஏலாரம்பாவாய் ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம் அஸ்மத் గురుభ్యో నమః. ప్రియ బంధువులారా, ఈరోజు మనకు ఏత్తక్కలంగలు ఎదిరి పొంగి మీదలిప్ప అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాశురం మనకు సంపన్నమైంది. మరి నిన్నటి పాశురం మనకు వచ్చేసరికి 33 కోట్ల దేవతలకందరికీ కూడా ముందు నిలిచి వాడి యొక్క భయాన్ని పోగొట్టేటువంటి వాడు అని చెప్పన్నారు. అయితే ఆ పాశురం ఏదైతే ఉందో పరిపూర్ణంగా అందులో కూడా భగవద్రామానుజు వారి వైభవే మొత్తం అనుభవించబడింది. అసలు మొత్తం తిరుప్పావై 30 పాశురాలు కూడా భగవద్రామానుజు వారి యొక్క జీవ వైభవమే మనం చక్కగా ప్రతిపాదించవచ్చు. అయితే మనం యథావకాశం ఎక్కడెక్కడైతే మనకు అవకాశం ఉంటుందో, సమయం ఉంటుందో అక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే ఈ రోజు పరిస్థితుందో ఏత్తక్కడంగా ఎదురుపొంగ మీద దాంట్లో మనకు తిరుక్కన్నమంగై అనేటువంటి దివిదేశంలోను తిరునారాయణపురం మన మేల్కోట అంటుంటాం కదా, అక్కడ ఉన్న వేంచేసినటువంటి పెరుమాళ్ళు ఎవరుతున్నారో మన ఆండాలు చక్కగా మేల్కొలిపేది. అయితే ఇంతవరకు వీళ్ళు ఏం చేశారు, ఈ 30 అనేటువంటి పాశురంలో కదా మరి మనకు రక్షకంగా ఉండేటువంటిది అమ్మవారి సౌందర్యమే కదా అని చెప్పని ముందు స్వామిని మేలుకొలిపి దాని తర్వాత అమ్మవారిని చక్కగా మేలుకొలిపి వీళ్ళు ప్రార్థించారు. వీళ్ళందరూ గోపికలు, అమ్మ ఇదో విధంగా మమ్మల్ని కృష్ణుడికి అనుగ్రహించాలి, మమ్మల్ని నీరాడతామయ్యేలాగా అంటే ఆవిడంది కదా లోపల గోపిక, నేను మాత్రం మీద ఒకతని కానా, నేను కూడా గోపికనే కదా, నేను కూడా బయటకు వస్తున్నాను, మన అందరము కలిసి అదిగో భగవాను కృష్ణస్వామిని మనం మేలుకొలుపుదామని చెప్పి ఆవిడ కూడా బయటకు వచ్చింది. ఏమంటుందంటే ఇది ఆ సాక్షాత్తు తిరువేతుడా అన్నారు కదా, ఆ శ్రీ మహాలక్ష్మి ఇదిగో మన నీలాదేవి కింద అవతరించింది కదా. అమ్మవారికి ముఖ్యమైనటువంటి 3 కార్యాలు ఉంటాయట. ఆవిడ చేసేటువంటి ఉపకారాలు మనకి ఎట్లా ఉంటుందంటే, ఆవిడ జీవత్వం అది కలుగుంటుంది. జీవత్వం అంటే ఏమిటి, ఆవిడ కూడా జీవకోటిలో చేరి ఉంటుందట. ఈ జీవకోటిలో చేరింది కాబట్టి అమ్మ అందరి తరఫున కూడా ఈ దేవతాస్తుల చెర విడిపించడం కోసం అని చెప్పని అదిగో అక్కడ రావణాసురుడి యొక్క ఆ లంక లోపల అన్ని నెలలు ఉండవలసిన పరిస్థితి.
కాబట్టి ఆవిడకి జీవత్వం అనేది ఉంటుంది, జీవకోటలో చేరింది అయి ఉంటుంది. తర్వాత ఘటకత్వం అనేది ఒకటి ఉంటుంది అమ్మవారి దగ్గర. ఘటకత్వం అంటే ఏమంటే ఘటకుడు అంటే ఏంటంటే దాన్ని అనుసంధించేవాడు, చేర్చేటువంటి వాడు అని. అంటే ఏమిటి, ఇప్పుడు ఎడమొహం ఉన్న జీవుణ్ణి, పెడమొహం ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఎవరైతే వీళ్ళిద్దరూ ఉంటారో వీళ్ళిద్దరినీ కూడా చక్కగా ఒకరినొకరు అనుసంధించేసేటువంటి చేర్చేటువంటి, అంటే జీవుని పరమాత్మ దగ్గరకు చేర్చడంలో ఘటకురాలై ఉంటుంది కాబట్టి ఘటకత్వం ఉంటుంది. సరే, 2 కార్యాలు పూర్తయిన అనుకోండి. తర్వాత ఈ జీవుడు ఎప్పుడైతే పరమాత్మ దగ్గరికి వెళ్తాడో అప్పుడు ప్రాప్యత్వం అనేటువంటి ఉంటుంది అక్కడ. అంటే తను ప్రాప్యం అవుతుంది అక్కడ. అంటే పరమాత్మతో పాటు తను కూడి ఉండి మనందరూ కూడా చక్కగా చేరి ఉండేటట్టుగా వీలుగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి ఇప్పుడు కూడా పెరుమాళని వదిలేసి ఉండదు కదా. నిత్యాలపాయని నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అక్కడప్పుడు మనం సేవించుకోవడానికి యోగ్యంగా ఉంటుంది ఆవిడ. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, ఒకవేళ ఎవరన్నా మనం చిన్న తప్పులు తెలిసి తెలియక చేసినప్పటికీ కూడా వీరేనంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, వీరే మనవాడు మన పిల్లవాడు అని చెప్పి పెరుమాళతో పాటు ఇద్దరు కూడా కలిసి ఉంటారు. మనం అనుభవించడానికి అక్కడ అమ్మవారి యోగ్యంగా ఉంటుంది. కాబట్టి జీవత్వము, ఘటకత్వము, ప్రాప్యత్వం అనేటువంటి ఏవైతే 3 ఉన్నాయో ఈ 3 కార్యాలు అమ్మవారు మనకి చేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి ఈవిడ పురుషకారం కాకపోతే ఎక్కడో 14 సంవత్సరాల కైంకర్యం లక్ష్మణస్వామికి ఇప్పించింది ఈవిడ. అంతేకాకుండా సుగ్రీవుడికి తను కోల్పోయినటువంటి రాజ్యము, భార్య, సుఖాలు అన్నీ ఇప్పించింది ఈవిడ. అంతేకాకుండా విభీషణుడికి రామగోష్ఠిలో చేర్పించడం కాకుండా అతను కూడా రాజ్యాన్ని ఇప్పించింది కూడా అమ్మవారి వైభవమే కదా. ఇటువంటి ఇంత వైభవంగా ఉంటుంది అమ్మవారి యొక్క పురుషకాలం. అయితే మరి ఇప్పుడు ఈ పాశురత ఉందో ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి పాశురం. తిరుప్పావై మొత్తం లోపల కూడా ఈ ఒక్క పాశురంలోని ఉత్తమైనటువంటి ఆచార్యుడు ఎలా ఉంటాడు అంటే ఒక సదాచార్యుడు ఎలా ఉంటాడు, అలాంటి ఉత్తమైన ఆచార్యుని అనువర్తించి ఉండేటువంటి సత్శిష్యుడు అంటే మంచి శిష్యుడు ఎలా ఉంటాడు, వారి లక్షణం ఎలా ఉంటుంది. అయితే అటువంటి ఉత్తమైన ఆచార్యుడికి విధేయుడై ఉండేటువంటి పరమ పురుషు యొక్క పరత్వం ఎలా ఉంటుంది అవి చెప్పి మొట్టమొదటి 2 పాదాలు, తర్వాత మొట్టమొదటి 3 పాదాలు, తర్వాత 2 పాదాలు, చక్కగా 5 పాదాలు చెప్పిన తర్వాత ఈ చివరి పాదాల్లో ఏదైతే మన భగవంతుని అటువంటి పరమాత్మని ఆశ్రయించేటువంటి మనం అంటే చేతంతో ఎవరైతే ఉంటారో మనం ఎటువంటి నైత్యానుసంధానం అనేది మనం చేయాలి, ఇది చక్కగా చెప్పింది ఈ పాత్ర మనకి అంటాడుతుంది. ఏమండి, ఎందుకంటే సదాచార్యుడే మనకు కావాలి. ఎప్పుడు కూడా తిరుపావ మొత్తం లోపల కూడా ఆచార్యుడు 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 అంటుంటాం కదా. ఎందుకు సదాచార్యుడు అంటే భగవద్ దర్శనం సదాచార్య మూలం అని చెప్పని అంటే ఆ శాస్త్రం లోపల మనకి కనపడనటువంటి భగవాను కనిపించేలాగా దర్శన సమానాకారంగా చేసేటువంటి వైభవం మనకు కేవలం ఆచార్య దగ్గరే ఉంటుంటారు. అయితే ప్రతి ఒక్కరిని మనం ఆచార్యం చెప్పవచ్చునా? ఇవాళ రేపు మనం కనుక టీవీ ఛానల్ కనుక చక్కగా ఆన్ చేసినట్టయితే అందులో కొన్ని 100 మంది అని చెప్పవచ్చునా? చాలా మంది, కొన్ని 100 మంది కనిపిస్తారు మనకి. వాళ్ళందరూ నిజంగా ఆచార్యులేనా? వాళ్ళందరూ నిజంగా గురువులేనా? మనం అందరూ సేవించవచ్చా అంటే ఏమో మనకే చాలా విషయాలు మనకి సందేహం కలుగుతూ ఉంటుంది. అంటే ఎవరు గురువో, ఎవరు మంచివాడో, ఎవరు ఎటువంటి వాడో మనకి నిజంగా మనకి తెలియదు. కాబట్టి మనకి ఏంటంటే అసలు ఉత్తమైనటువంటి ఆచార్యుల యొక్క లక్షణం ఎలా ఉంటుంది, ఇలా ఉండాలి ఆచార్యులు అని చెప్తారు మనకి వేదాంతేశ్వరుల వారు. ఎట్లా ఉంటుందంటే ఆచార్యో వేద సంపన్న విష్ణు భక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాధద శుచి పరభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురిచ్చ విధీయతే. వాటిని ఆ వ్యక్తిని ఎవరైతే ఉంటారో అతన్ని మాత్రమే గురువు అంటారు. ఏమిటి ఈ లక్షణాలు ఉంటారట. ఆచార్యో వేద సంపన్న, ఏదో తనకి నోటికొచ్చింది చెప్తున్నారంటే అందరినీ కూడా గురువు ఆచార్యులు చెప్పడానికి వీల్లేదు. చక్కగా పరిపూర్ణంగా 4 వేదముల యొక్క పరిజ్ఞానం అనేటువంటిది సంపూర్ణంగా కలిగి ఉండాలి. అటువంటి వాడే ఆచార్యులు అంటారు. ఆచార్యో వేద సంపన్న. అయితే వేద మొత్తం చదువుకున్నారండి, అయితే అతనికి పరమాత్మ ఎవరో తెలియదండి. కాబట్టి అందులో ఉండేటువంటి ఆ పరతత్వం ఏదో తెలిసినటువంటి వారే ఉండాలి. వేదం మొత్తం చదువుకుంటే కేవలం అది ప్రయాస కింద మిగులుతుంది తప్ప పరతత్వాన్ని తెలుసుకుంటే అది ప్రయోజనం అవుతుంది. పరతత్వం ఎవరు? శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు అని కనుక తెలిసినట్టయితే అప్పుడు వేదం చదువుకున్నందుకు ప్రయోజనం అవుతుందట. కాబట్టి ఏమంటున్నారు? ఆచార్య వేద సంపన్న విష్ణు భక్త. ఇంకేం కావాలి? వేదం తెలుసండి, మంచి గొప్ప విష్ణు భక్తుడండి, కానీ ఇంకోదంటే పడదండి.
మంచి ద్వేషం గలవాడు ఈయన, ఇంకోళ్ళంటే పడదు, అసూయా ద్వేషాలు కలవాడు, అది లక్షణం కాదు. వేద సంపన్నుడై ఉండాలి, తర్వాత మంచిగా విష్ణు భక్తుడై ఉండాలి, ఈ అసూయా ద్వేషాలు లేకుండా ఉండాలి. అంతేకాకుండా ఈ మూడు ఉన్నప్పటికీ కూడా భగవాన్ సంబంధించిన యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో తిరు అష్టాక్షరి మహామంత్రం, అది కనుక తెలియకపోయినట్టయితే మంత్రత్వం ఉంది కదా మనకి, తిరు అష్టాక్షరి మహామంత్రం ద్వయం చరమ శ్లోకం, ఈ మంత్రములు కనుక తెలియకపోయినట్టయితే మళ్ళీ నిష్ప్రయోజనం. కాబట్టి మంత్రం చక్కగా తెలిసిన వారికి ఉండాలి మంత్రములు. తర్వాత మంత్రాలు తెలుసుకుంటే లాభం లేదు. మంత్ర భక్తశ్చ అన్నారు అంటే ఏంటి, ఆ యొక్క మంత్రమందు భక్తి ఉండాలి, మంత్ర ప్రతిపాద్యులైనటువంటి భగవానుని యందు చక్కగా భక్తి కలిగి ఉండాలి. అంతేకాకుండా సదా మంత్రార్థన శుచి అన్నారు. అంటే ఏంటి, మంత్రార్థం అంటే ఏంటి, ఒక మంత్రానికి ఉట్టిగా కేవలం మనం జపించడం మాత్రమే కాకుండా దానిలో మంత్రానికి గొప్ప గొప్ప వ్యాఖ్యానం దానికి ఉంటే అసలు అర్థం అనేది తెలుసుకుని ఉండాలి. ఈ అర్థం తెలుసుకోవటానికి కోసమే కదా భగవద్రామాంజుల వారు ఆనాడు 18 పర్యాలు గోష్ఠీపురానికి వేయించేసి అక్కడ గోష్ఠీపురం దగ్గర మంత్రాధ్యానం గ్రహించినటువంటిది. కాబట్టి ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ, ఎంత వేద పండితులైనప్పటికీ, ఎంత భక్తులైనప్పటికీ, ఎంత మంత్రాన్ని తెలిసినప్పటికీ కూడా ఏం కావాలి, మంత్రార్థాన్ని చక్కగా తెలుసుకుని ఉండాలట. తర్వాత ఆచారశీలులే ఉండాలట. శుచి అంటే బాహ్య శౌచము, అంతఃశౌచము వంటివి చక్కగా ఆచరించేటువంటి మహాత్ములై ఉండాలి. తర్వాత పరభక్తి సమాయుక్త, పరభక్తి అంటే ఆ యొక్క పరమాత్మ యందు అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు సుమా, పురాణజ్ఞం విశేషత అంటే ఏమిటి, పురాణములు ఏవైతే ఉన్నాయో 18 పురాణములు, ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా వాటి యొక్క జ్ఞానాన్ని కూడా కలిగి ఉండాలట. పురాణాలు కనుక జ్ఞానం కనుక లేకపోయినట్టయితే వేదం అనుకుంటున్నట నన్ను అపార్థం చేసుకుంటే, అంటే నా గురించి వీళ్ళు తప్పర్థాలు చెప్తారే అని చెప్పని, ఎక్కడ తప్పర్థాలు చెప్తారు అని చెప్పని వేదం భయపడుతూ ఉంటుందిట. కానీ పురాణాలు కనుక చక్కగా చదివినటువంటి విశేషజ్ఞులు అయినట్లయితే వేదమును అంటే ఉపనిషత్తులు వేదములను పురాణములను చదివిన వారు ఏం చేస్తారు, అన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసేటువంటి నేర్పు ఉంటుందిట. కాబట్టి ఏం కావాలి, ఆచార్యం వేద సంపన్న విష్ణు భక్త విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రార్థ శుచి, తర్వాత పరభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురువిత్యభిధీయతే, అతన్ని మాత్రమే గురువు అని చెప్పంటారు. అయితే ఎప్పుడైతే ఇటువంటి ఉత్తమమైనటువంటి ఆచార్యులు ఉంటారో అటువంటి ఆచార్యుల్ని ఆశ్రయించేటువంటి శిష్యుడికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. అయితే ఎటువంటి వాడు ఉత్తమమైనటువంటి శిష్యుడు, అసలు ఎట్లా గురువు గారి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఆశ్రయించాలి, ఏదో వెళ్ళిపోయి గురుగారిని కదా గురువుగారు నాకు ఈ పాఠం చెప్పండి మాకు అది కావాలి అంటూనో, హలో అంటూనో, హాయ్ అంటూనో ఇట్లాని మనం అడగచ్చునా, లేకపోతే ఒక సమయ సందర్భం చూడకుండా గురువు గారిని మనం అడగచ్చునా, లేకపోతే ఏదో వెళ్ళామండి ఏదో తోచింది తెచ్చాము చెప్పుకున్న తర్వాత మళ్ళీ గురువుగారి మొహం చూడలేదు మనం, అలా ఉండొచ్చునా. ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా భగవానుడు చాలా చక్కగా గీతలోపల ఒక విషయం చెప్తాడు మనకి, నాయనా అర్జున, నీకు నిజంగా పరతత్వం గురించి నీకు కావాలనుకో, నీకు అటువంటి జ్ఞానం కావాలి అనుకో, అటువంటి ఆచార్యులను వెళ్ళి ఆశ్రయించు. ఎలా ఆశ్రయించాలి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని దర్శనం చేసినట్టు ఆ మహానుభావులు ఎవరుతుంటారో వారు నీకు చెప్తారయ్యా ఎలా వెళితే నువ్వు అంటే ఒక పద్ధతిలో వెళ్ళాలి అర్జున. తద్విద్ధి అంటే ఏ విధంగా ఆచార్యుని దగ్గరకు వెళ్ళాలి, ఏ విధంగా అతను స్వామి దగ్గరికి ఆచార్య గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఎటువంటి పద్ధతి అంటే ఏదైనా సమిత్పాణి అంటారు, అంటే చేతిలో చక్కగా ఈ మనం ఏవైతే ఉంటాయో ఏమేమి తీసుకెళ్ళచ్చు గురువుగారి దగ్గరికి, అవన్నీ సమిత్పాణి, తర్వాత ఇంకా దర్భలు ఇచ్చారు కానీ, తర్వాత ఫల పుష్పాదులు కానీ ఇవన్నీ కూడా చక్కగా తీసుకుని గురువుగారిని సేవించడం కోసం అక్కడికి వెళ్ళాలట, వినయపూర్వకంగా వెళ్ళాలట, శాస్త్రం చెప్పిన విధానంగా వెళ్ళాలట. తద్విద్ధి ప్రణిపాతేన, ప్రణిపాతం అంటే ఏంటి, సాష్టాంగ దండ ప్రణామము చేయుట ఆచార్యునికి. నీకు దేహమే వంగదు, నీ దేహం వంగనప్పుడు నీకు మనస్సు ఎలా వంగుతుంది, ఎలా లొంగుతుంది. కాబట్టి ఏం చేయాలి, గురుగారి దగ్గర వెళ్ళినప్పుడు నీ యొక్క చక్కటి వినయవంతుడివి అని తెలిసేట్టుగా చక్కగా సాష్టాంగ దండ ప్రణామం చేయాలి ఆచార్యుడికి. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన అంటున్నారు. పరిప్రశ్న అంటే ఏంటి, ప్రశ్న అంటే ఏంటి డౌట్. డౌట్ అంటే దేని గురించి నాకు కావచ్చు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, జ్యోతిషం, వాస్తు, అన్నిటి దేని గురించి అయినా ప్రశ్న కావచ్చు. కానీ పరిప్రశ్నేన అంటున్నారు. పరిప్రశ్న అంటే ఏమిటి, మామూలు విషయం గురించినటువంటి ప్రశ్న కాదు ఇది.
పరతత్వం గురించి, పరబ్రహ్మ గురించి, తర్వాత వాటి గురించి అంటే ప్రశ్న ఏదైతే ఉంటుందో దాన్ని అది పరిప్రశ్న అంటారు. పరిప్రశ్నైన సేవయ. సేవయ అంటే వెళ్ళాడు, కానీ వెళ్ళేవాడికి ఎవరి లక్షణాలతో వెళ్ళినప్పటికీ కూడా వీడికి ఆచార్యుని సేవించేటువంటి మనస్సు ఉందా, వీడికి నిగ్రహం అనేటువంటిది ఉందా, వీడికి సహనం అనేటువంటిది ఒకటి ఉందా వీడి దగ్గర, ఇది కావాలట. ఈ సహనం అనేటువంటిది ఈ సేవలో అది బయటపడుతుందట, ఆచార్యుడిని సేవించే దాంట్ లోపల. కనుకప్పుడు ఒక సమయం లోపల ఆశ్రమంలో చాలా ఒక గొప్ప ఆచార్యుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఈ విద్య అనేటువంటిది సంపాదించాలి. ఎటువంటి విద్య? ఏ విద్య మనం కనుక తెలుసుకున్నట్టయితే మనకి ఇంకా వేరే జోలికి పోవాల్సిన అవసరం ఉండదు, అటువంటి పరబ్రహ్మ విద్య మాకు కావాలి అని చెప్పని ఒక శిష్యుడు అత్యంత ఆప్తుడై వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళాట. సార్ చక్కగా సాష్టాంగ దండ ప్రణామం చేశారు. అంతా చే తద్విధి పరిపాతేన అని చెప్పి చక్కగా అవన్నీ చేశారు. చేసిన తర్వాత అయ్యా మాకు ఈ విధంగా కావాలి. నాయన మంచిది, చక్కగా అలాగే మా దగ్గర చక్కగా అలాగే నేర్చుకుంటూ కానీ ఉండు అని చెప్పారట. చెప్పిన తర్వాత మరి గురువుగారి దగ్గర ఏం చేయాలి? సేవయ అంటే చక్కగా సమస్త కైంకర్యాలు కూడా గురువుగారి ఇంట్లో చక్కగా చేసేవారట. అయితే ఈ సేవతో పాటు గురువుగారు శిష్యుడికి ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. ఏంటివంటే అది నిత్యాగ్నిహోత్రం ఏదైతే ఉంటుందో త్రేతాగ్నులు అని చెప్పంటారు. అంటే మనకు ఆహునియాగ్ని, తర్వాత గార్హపత్యాగ్ని, తర్వాత దాక్షిణ్యాగ్ని అని చెప్పి ఒక 3 రకాల అగ్నులు ఉంటాయి. వీటిని త్రేతాగ్నులు అంటారు మనకి వేదం లోపల. ఏం చెప్పారట? ఇదిగో ఈ త్రేతాగ్నులు ఏవైతే ఉన్నాయో వీటిని చక్కగా ఏం లేదు, అగ్నిహోత్రం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకో, మంత్రాలు చదువుకుంటూ జాగ్రత్తగా అయితే కాపాడు అని ఇదొక నీ బాధ్యత అని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రతిరోజు కూడా ఇతను ఆ అగ్నులను ఉపాసన చేస్తున్నాడు గురువుగారు చెప్పినట్టుగానే. అయితే ఒక బ్యాచ్ అయిపోయింది, 2వ బ్యాచ్ అయిపోయింది, 3వ బ్యాచ్ అయిపోయింది, 4వ బ్యాచ్ అయిపోయింది, 5వ బ్యాచ్ అయిపోయింది. వస్తున్నారు విద్యార్థులు, నేర్చుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. ఎంతో కాలం గడిచిపోతాం తప్ప గురువుగారు ఒక్క ముక్క పిలిచి ఒక పాఠం చెప్పిన జోలికి పోలేదు, ఏదీ లేదు. చక్కగా రోజు ఈయన అగ్నులు మాత్రం ఉపాసన చేస్తూ ఉన్నాడు. గురువుగారు చెప్పండి, ఎలా నేను అడుగుతాను, చెప్పండి వెనక వెళ్ళి అడగటం పద్ధతి కాదు కదా, ప్రశ్న అయినా సేవయా కదా. అయితే సరే ఒకరోజు చెప్పాట గురువుగారు, నాయనా నేను ఇలాగా వేరే ఊరికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు కూడా ఈ అగ్నులు జాగ్రత్తగా సంరక్షించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పాపం ఏం చేస్తారు, గురువుగారు వెళ్ళిపోయారు, గురువుగారితో పాటు గురుపత్ని వెళ్ళిపోయింది. ఈయన చక్కగా బిక్కమొహం వేసుకుని అదో అగ్నులు ఉన్నాయి, ఇంకా కళ్ళ నీళ్ళు ఒకటి ఆ కళ్ళలోంచి కాదు ఒకటి తక్కువగా ఉందిట, అంత అలా ఉన్నట్ట. ఇంతలో ఏమైందో తెలుసిన, ఈ యొక్క త్రేతాగ్నులు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ యొక్క ఇతని ముందర బ్రహ్మచారి ముందర చక్కగా ప్రత్యక్షం అయ్యాయట. ఎప్పుడైతే అవన్నీ అగ్నులు ప్రత్యక్షం అయ్యాయో ఇతనికి వెంటనే ఇతను ఆశ్చర్యపడి, ఇదేమిటి అంటే మేమే నువ్వు రోజు ఆరాధన చేస్తున్నావు కదా, నీకు మేము ప్రత్యక్షం అయ్యామని చెప్పాను. అనగానే ఏమిటి ఏదో బాధపడుతున్నట్టున్నావే అని చెప్పి, అబ్బాయి అదేం లేదు, చాలా కాలం అయిపోయింది ఇంతకాదు, మరి మా గురువు గారు ఏమీ మరి వారి అనుగ్రహం నా మీద కొంచెం ప్రసరించినట్టుగా లేదు అని చెప్పిన ఒక మాట అన్నమాట. అనగా నువ్వేం బాధపడకయ్యా, నేను మీకు 3 మంత్రాలు చెప్తాం. ఆ 3 మంత్రాలు కాదు, మేము ముగ్గురిని కలిపి ఒక 2 మంత్రాలు చెప్తాం. ఆ 2 మంత్రాలు కూడా కాదు, ఒకటే మంత్రం అనుకో, దాన్ని చక్కగా దాన్ని ఉపాసన చెయ్యి అని చెప్పని అన్నమాట. సరే ఏదో ఉన్నా సరే మీరు చెప్పండి మహానుభావులారా పెద్దలు అంటే ఖం బ్రహ్మ అని చెప్పని అది ఉపదేశం చేశారు. చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను చక్కగా ఆనందించాడు. ఆ మంత్రం ఏదో దాన్ని చక్కగా జపిస్తున్నాడు, ఖం బ్రహ్మ అని అంటున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చిన తర్వాత ఏమై, ఈ మొహం ఏంటి చాలా గొప్పగా విరిగిపోతుంది, చాలా తేజస్తో ప్రకాశిస్తున్నాయమయ్యా, ఏమైంది అసలు ఏదో మార్పు కనిపిస్తోంది నీలో అని చెప్పన్నాడు గురువుగారు. అంటే అని చెప్పారట, అయ్యా ఇంతవరకు మిమ్మల్ని సేవించుకున్నటువంటి ఫలం ఈనాడు నాకు లభించింది దాసుడికి అని చెప్పన్నట. ఫలమా? ఏం ఫలమయ్యా అంటే చెప్తున్నట్ట, ఇదిగో ఈ యొక్క మిమ్మల్ని ఆరాధన చెప్పన్నారు కదా ఆ అగ్నులు, ఆ అగ్నులే సాక్షాత్తుగా ప్రత్యక్షమయ్యా. ఓహో ప్రత్యక్షమయ్యాయా? ప్రత్యక్షమై ఏం చెప్పాయి? ఇది ఒక మంత్రం అని చెప్పాయి గురువు. ఏం మంత్రం చెప్పావయ్యా? అవి ఏం చెప్పాయి అన్నట్టుగా ఖం బ్రహ్మ అనేది. ఓహోహో చాలా సంతోషం. అంటే మరి ఏం చేస్తావు అనేసరికి, అయ్యా దేవుడి వారి ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్నాను నేను,
మిమ్మల్ని సేవించేందు మూలంగా కదా ఈ దేవతానుగ్రహం నాకు కలిగింది అన్నట్ట. అన్నప్పుడు సరే నాయన పొద్దున్నే నిద్ర లేవంగానే చక్కగా స్నానం అది ఆచరించి శుచివై మా దగ్గరికి రా అని చెప్పన్నట్ట. అలాగే వచ్చాక పరబ్రహ్మ విద్య అనేది ఏదైతే ఉంటుందో 32 బ్రహ్మ విద్య లోపల ఈ యొక్క ఒక విద్యని చక్కగా ఆయనకి నేర్పేట పరబ్రహ్మని ఎలా పొందవచ్చును అని చెప్పినటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఈ విద్యకి ఆ మహాత్ముడి పేరుతోనే ఉంది ఉపకౌశల విద్య అని చెప్పని. అంటే అంత చక్కగా అంత దీక్షతో అంత పట్టుదలతో ఆచార్యుని సేవించి ఈ విద్య అనేటువంటి మనం ఎలా పొందాలనేటువంటిది సూచిస్తుంది. తద్విద్య పరిపాతైన పరిప్రశ్నైన సేవయ అట్లా చేస్తే వాళ్ళ మనసు కరిగి వాళ్ళ మనసు దవీభూతమై ఉత్తమ శిష్యుడు అని చెప్పిన వాళ్ళు నిజంగా నిర్ణయించుకున్న వాళ్ళై నీకు ఆ పరతత్వాన్ని గురించి తెలియజేస్తానయ్యా. అంతా చూస్తూ మనకు వేదాంత తీసుకుని అన్నారు న్యాసవింశతి అనే దాంట్లో పద చెప్తారు. మనం వేదాంత తీసుకున్నారు ఎలా ఉండాలి ఉత్తమైనటువంటి శిష్యుడు, మళ్ళీ సద్బుద్ధి, సాధు సేవి, సముచిత చరిత ఎలా ఉండాలి, మంచి బుద్ధి కలిగిన వాడై ఉండాలి, పెద్దల్ని సేవ చేయలేని వాడై ఉండాలి, సముచిత చరితుడై ఉండాలి, అంటే మంచి క్యారెక్టర్ ఉండాలి అతని దగ్గర, తత్వబోధాభిలాషి చక్కగా నేర్చుకునేటువంటి ఉత్సాహం కలిగిన వాడై ఉండాలి, తర్వాత శుశ్రూష చేసేటువంటి మనస్సు కలిగిన వాడై ఉండాలి, ప్రణిపతన పరుడై ఉండాలి. ఇందాక భగవానుడు చెప్పినట్టుగా స్వామివారు వేదాంతేశ్వర వారు కూడా అదే చెప్పారు, ప్రణిపతన పరుడై ఉండాలి, సాష్టాంగ దండ ప్రణామం గురువుగారిని చూడగానే చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి, ప్రశ్నకాలే ప్రతీక్ష అంటే ఏమిటి, చెప్పండి గురుగారు వెంటనే అడగకుండా గురుగారు అనుత్యోసం చూస్తూ ఆ నాయన అనేంటి వారు ఎప్పుడు చెప్తారో అప్పుడు జాగ్రత్తగా ఉండి అడిగి తెలుసుకోవాలి. శాంతో దాంతో అనసూయ శరణోపగత శాంతో విశ్వాసశాలి అంటే ఈ లక్షణాలతో పాటు ఎలా ఉండాలి ఇంకా మిగిలినవి. అసలు ఆచార్యులు చెప్పేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాని మీద అచంచలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలట. అట్లా గనక ఎవరికైతే గనక ఉంటుందో అటువంటి వాడిని అటువంటి శిష్యుడు గనక సంప్రాప్తిస్తే శిష్య ప్రాప్త పరీక్షాంకృత అంటే అంటే వాడిని పరీక్షించిన తర్వాత అప్పుడు వాళ్ళకి తత్వాన్ని గురించినటువంటిది బోధించాలి చెప్పని. అంటే శిష్యుడిని పరీక్షించాలి. ఎందుకు పరీక్షించాలి అంటే వీడు భావితరాల వాళ్ళకి తర్వాత మళ్ళీ తనటి వాళ్ళ తయారు చేసేటువంటి సమర్థుడు వీడు కావాలంటే వీళ్ళు కొన్ని యోగ్యతలు ఉన్నాయి. నిజంగా వీళ్ళు ఆ యోగ్యతలు ఉన్నాయా ఉంటే చెప్పచ్చు, లేకపోతే యోగుడుగా తీర్చిదిద్దాలిట. భగవద్రామానుజు వారి కాలం లోపల వారు ఎన్నెన్నో సంస్కరణలు శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో తలపెట్టారు. ఎప్పుడైతే తలపెట్టారో అక్కడ ఏదైతే దేవాలయ భూముల్ని దాని మీద ఆదాయాన్ని చక్కగా భుజించేటువంటి భోక్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ దోచుకునేవాళ్ళు, వాళ్ళకందరికీ కొంచెం కంటకప్రాయం అయిందట. ఎక్కడి నుంచో వచ్చాడు ఈయన కదా శ్రీరంగంలో ఒక జగదాచార్యుడు అనేటువంటి ఒక హోదాలో ఇక్కడ ఉండి మన నోటికి అడ్డం పడుతున్నాడు అనేటువంటి భావన వాళ్ళలో కలిగి ఎట్లాగైనా సరే ఈ యొక్క రామానుజు అన్యాయాన్ని లేకుండా చేయాలి, దీన్ని ముగించాలి, ఈయన్ని చంపేయాలి అనుకున్నట్ట. అనుకుని ఎలా చేయాలి, ఎప్పుడు కూడా వందలాది శిష్యులు ఎప్పుడు కూడా తిరిగేటువంటి మహానుభావుడు భగవద్రామానుజుల వారు సామాన్యుడు కాదు, అవతార పురుషుడు అని చెప్పని అందరూ కొనియాడి మహాత్ముడు ఏం చేశారు, అర్చకుని చక్కగా లోపరుచుకొని అర్చకుడికి తీర్థంలో విషం కలిపి రామానుజు వారికి ఏమని చెప్పని చెప్పారు. కొంత డబ్బిచ్చి లోపరుచుకున్నారు. సరే అర్చకుడు వచ్చారు, చక్కగా తీర్థం ఇస్తారు భగవద్రామానుజు వారికి. ఎప్పుడైతే తీర్థం ఇస్తారో చెయ్యి వణుకుతోంది అతనికి, ఏదో పాప పని చేసేటప్పుడు వణుకుతుంది కదండి. అలాగైతే ఎప్పుడు చేసినప్పుడు ఏం స్వామి ఇది తిరుమాలేక పాప తీర్థమే కదా అని చెప్పని చక్కగా 3 సార్లు భోగ్యంగా పుచ్చుకున్నాక ఏమీ కాలేట. ఏం కాబోయేసరికి ఈ ప్లాన్ సక్సెస్ కాకుండా ఫెయిల్ అయ్యేసరికి రెండో ఉపాయం చేసేట. ఈ అర్చకుడి భార్య ఎవరైతే ఉందో ఆవిడతోటి ఈ అర్చకుడు వెళ్ళి చెప్తాడు, ఇలా కాదు రామానుజుల వారి భిక్షకు వస్తారు, భిక్షకు వచ్చినప్పుడు నువ్వు వేసే భిక్ష ఏదైతే ఉంటుందో విషాన్ని కలిపి ఆ భిక్షను వెయ్యి అన్నప్పుడు ఆవిడ అందుట యతీశ్వరం సంపద మహాపాపం, అందులో అవతరించినటువంటి ఆదిశేషుడు అంతా అందరూ చెప్పుకుంటున్నారు, అటువంటి మహానుభావాన్ని చంపడం ఎంత పాపం, నేను ఆ పని చేయను అందుట. ఇప్పుడు ఈ తత్వాలు ఈ వేదాంతాలు అన్ని కూడా నాకు తెలుసు, భర్త చెప్పిన చేయటం భార్య చేసేటువంటిది, నువ్వేం చేయి నేను చెప్పేది చేయమన్నట్ట. ఏం చేస్తుంది ఆవిడ, రామానుజు వారి భిక్ష కూడా కానీ ఎప్పుడు కూడా ఆయన యొక్క దీంట్లో చేతిలోనో జోళ్ళలోనో ఎక్కడో భిక్ష సమర్పించేటువంటి ఆవిడ ఎక్కడ పెట్టిందిట, ఆవిడ కాళ్ళ దగ్గర పెట్టిందిట, అని వెనక్కి వెళ్ళిపోయినట. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో రామానుజు వారికి కొంచెం అనుమానం వచ్చింది, ఆ భిక్ష కొంచెం తీసి కుక్కకి వేసారట. కుక్కకి వేయంగానే ఆ కుక్క కాస్త పాపం అది మరణించింది. అప్పటి నుంచి భగవద్రామానుజుల వారు ఇంకా ఎక్కడికి ఈ మాధవకరం అనేది ఉంది కదా భిక్ష స్వీకరించడానికి ఇంకా వెళ్ళేవారు కాదట. చక్కగా మఠంలో ఉండేవాళ్ళు.
పెరుమాళను ఆరాధించుకోవటము అలా ఉండటము చక్కగా ఉపవాసం ఇంకా మరి ఏమి లేదు, జలోపవాసం కింద ఉండేవారట. అయితే ఇది దగ్గర వారం అయింది, 10 రోజులు అయింది. అయితే ఆచార్యుడు కనుక చక్కగా మంచిగా కనుక ఉజ్జీవించి ఉంటే కదా శిష్యులందరికీ తలనపాయం. ఈ వార్త గోష్ఠీ పొందిన వారికి తెలిసిందిట. గోష్ఠీ పొందిన వారికి తెలిసి తిరుక్కోటీవురు నుంచి చక్కగా వారు వేంచేశారట. ఇక్కడకు శ్రీరంగ క్షేత్రానికి వేంచేశారట. ఎలా వేంచేశారంటే కావేరి దాటి వస్తున్నారట. ఆచార్యుడు ఎప్పుడైతే వేంచేస్తారని తెలిసిందో శిష్యుడు ఏం చేయాలి, వెంటనే గురువుగారు వచ్చినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, పాదుకలు పక్కన పెట్టారట. పాదచార్య రామానుజుడైట కావేరి ఒడ్డుకి. అయితే వెళ్ళటంలో ఆశ్చర్యం ఉందండి, అది కాదు అక్కడ విశేషం. అది ఎండాకాలం, మొగశిల కార్తె అంటే ఎలా ఉన్నాయి, రోడ్లు కూడా పగిలిపోయేటువంటి ఎండట. పైన ఎండకు మాడిపోతున్నారు జనం, కింద ఎలా ఉంటా ఇసుక తిన్నే, మన ఇసుకని పెనల్లో వేస్తే ఎలా ఉంటుందో అంత వేడిగా ఉందట ఇసుక. కాళ్ళకి పాదుకలు కూడా లేకుండా గురువు గారిని రిసీవ్ చేసుకుందామని వీరు వెళుతున్నారు మన భగవద్రామానుజీ వారు. ఎప్పుడైతే వీరు వెళ్ళారో గురువుగారు ఎదురుగుండా కనిపించారు అక్కడ కావేరి ఒడ్డున, సాష్టాంగ దండ ప్రణామం చేశారుట భగవద్రామానుజుల వారు. ఎవరైనా సాష్టాంగ దండ ప్రణామం చేస్తే ఏం చెప్పాలండి, వెంటనే లేవండి 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 అని చెప్పి లేవదీయాలా? గోష్ఠీ పొన్న వారు ఏమి మాట్లాడలేట, అలా చూస్తూ ఉండిపోయారట. రామానుజుల వారు గురువారు లేమంటే కదా లేవతాం, ఈయన అలాగే పడుకొని ఉండిపోయారట పాదాల దగ్గర. పడుకునేసరికి ఇంతలో హాహాకారాలు చేస్తున్నారు శిష్యులు. వాళ్ళ కాళ్ళు కావడమే కాదు, ముందు గురువు గారు అవుతున్నారు రామానుజుల వారు. వీరి యొక్క దివ్య దేహం సాక్షాత్తు శేషులు అవుతారు కదా, వీరి ఒళ్ళంతా కూడా బొబ్బలకి పోతుందిట. ఇది చూసిన తర్వాత హాహాకారాలు చేస్తున్నారు కానీ ఎవరు వద్దని చెప్పడం కానీ ఏ ప్రయత్నం కూడా చేయలేట. ఇప్పుడు అంతమంది శిష్యులు, వందలాది శిష్యుల లోపలట ఒక పెద్ద మనిషి లేచాట. ప్రణతాతిహరులు అంటారు వారిని. వారి పేరే మనకి కిడాంబి ఆచాన్ అని వారికి ఒక మంచి పేరు. అయితే ఈ కిడాంబి ఆచాన్ అని లేచాట. లేచి వీరు ఏం చేశారు, అసలు పేరు వీరి పేరు ప్రణతాతిహరులే. అయితే కిడాంబి అయినటువంటిది వీరి బిరుదు తర్వాత వీరికి సంప్రాప్తం అయింది. ఈ ఆచాన్ అంటే అయినా ఈ పెద్ద మనిషి, ఈ శిష్యుడు ఈయన లేచాట. వెంటనే లేచి గోష్ఠీపురంలో వారిని చూసి, ఏమయ్యా ఎవరైనా అసలు బుద్ధి ఉందా నీకు, ఎవరైనా దొరికి ఒక మంచి ఎర్ర తామర అయితే ఉంటే దాన్ని తీసుకుని అంటే మాలం తీసుకువెళ్ళి నలిపి మంటలో వేసేటువంటి మూర్ఖులు ఉంటారా? అయితే ఉండొచ్చు కాక, మా రామానుజుల వారికి మీరు ఆచార్యులు అయితే ఉండొచ్చు కాక, కానీ మా ఆచార్యుని కాపాడుకోవడం మా కర్తవ్యం అన్నట. వెంటనే ఈయన నేల మీద పడుకున్నట. భగవద్రామానుజుల వారికి దివ్య దేహం ఏదైతే ఉందో తన మీద పెట్టుకున్నట్టు, కానివ్వండి మీరు లేకపోయినా పర్వాలేదు, మీరు లెమ్మనకపోయినా పర్వాలేదు అని చెప్పని అలా మీద వేసుకున్నట్ట. అప్పుడు గోష్ఠీ పూర్ణుల వారు ఇద్దరిని లేపారట. ఇదిగో లేపి, నీ దేహం మీద ఇంత అభిమానం ఉన్నవాడు ఎవరా అని చెప్పని పరీక్షించాను. పరీక్షిస్తే ఇదో ఈ మహాత్ముడు ఎవరైతే ఉన్నాడో, ఇతను ఎవరైతే ఉన్నాడో ఈ ప్రణతాతిహరుడు, ఇతను కనుక చేసి పెట్టేటువంటి ఏదైతే తల్లి ప్రసాదం ఉంటుందో పెరుమాళ కాలం చేసి పెట్టిన దాన్నే నువ్వు రోజు స్వీకరించాలి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారట భగవద్రామానుజులు. ఆనాటి నుంచి కూడా ఈ ఎవరైతే ఉన్నారో ఈ ప్రణతాతిహరులకి భగవద్రామానుజుల వారికి ఒక కైంకర్యం సిద్ధించింది. ఏం కైంకర్యం అది? తలిహ చేసి పెట్టేటువంటి కైంకర్యం. ఎటువంటి తలిహ అంటే చక్కగా వీడంటే ఘటం, ఘటంతో వీడి కావేరిలో నీళ్లు తీసుకురావటం. అంబు అంటే నీళ్లు కదండి, ఘటం అంటే కుండ కదండి. ఘటాన్ని కడం అంటారు తమిళ భాషలో. అంబు అంటే ఏంటంటే మనకి నీళ్ళు అనమాట. ఘటాంబు వంశజులు అని దీనికి పేరు వచ్చింది. ఈ ప్రణతాతిహరులకి ఘటాంబు వంశజులు అని. అంటే ఘటాంబుగా సేవండి, ఘటం కడం అయింది, అంబు అయింది. అయితే కడాంబు అయింది. కడాంబు కాక కిడాంబి, తెలుగులో కిడాంబి కింద దాన్ని మారిందనమాట. అయితే ఈ కైంకర్యం అంటే ఏమిటి, నిజమైనటువంటి ఉత్తమైనటువంటి శిష్యులు ఎవరు అని చెప్పని పరీక్షిస్తారట. పరీక్షించిన తర్వాత అప్పుడు వాడి యోగ్యులవుతారట. అయితే దీంట్లో ఈ పాఠంలో మనకి ఎత్తక్కడంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప మాతాదే పాలు శౌర్యం వళ్ళరు పెరుంబ శుక్కర్ ఆత్మపరితాను మగనే అరివురాయంటుంది. మగన్ అంటే ఆత్మపరితాన్ మగన్ అంటే ఎవరు? ఒక గొప్ప ఐశ్వర్య సంపన్నుడి యొక్క కొడుకైనటువంటి వాడా మేలుకో అని చెప్పారు. ఎటువంటి ఐశ్వర్య సంపన్నుడు? ఆత్మపరితాన్ అంటే వాళ్ళు ఎవరుటైనా ఎక్కడ అంటే ఒక గొప్ప ఐశ్వర్యం అంటే ఈ యొక్క గోపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క ఏదైతే ఉంటుందో పశు సంపద ఏదైతే ఉంటుందో ఆవులు ఇవన్నీ కలిగి ఉన్నట్టుగా గొప్ప సంపద. అలా కలిగిన వాళ్ళలో అగ్రగణ్యుడు ఎవరు? మనం నందగోపురం వారే. కాబట్టి ఏమంటే ఎత్తక్కడంగా ఎదురు పొంగి మీదలేప, ఎదురు పొంగి పైపైకి పొంగుతున్నాయట. ఎలా పొంగుతున్నాయంటే ఇదిగో ఈ పొదుగు ఉంది,
ఆవు కింద కనుక ఒక పొదుగు చక్కగా పొదుగు కింద కనుక కుండ పెట్టినట్టయితే ఆ కొండలు పైపైకి పొర్లి వస్తున్నాయి పాలు. అంటే ఎట్లా ఉంటుందంటే ఇవి మామూలు పశువులు కాదు, గొప్ప పశువులు, పెద్ద పశువులు. కృష్ణ భగవానుడు అవతరించిన తర్వాత చక్కగా వర్ధిల్లినటువంటి పశువులు ఇవి. అంటే అమృతమైన క్షీరధారలు కురిపించేటువంటి పశువులు కదా ఇవి. మామూలు పశువులు అంటే ఏదో 5 లీటర్లో లేకపోతే కొన్ని ఇస్తున్నాయి అనుకోండి. మన యొక్క ఎప్పుడైతే మన కృష్ణ పరమాత్మ అవతరించారో నందవ్రజం లోపల అవిచ్ఛిన్నంగా ఈ యొక్క పాలధారలు ఎటువంటివి 5 లీటర్లు ఇచ్చేటువంటివి 50 లీటర్లు ఇవ్వటం. దీంట్లో పెరిగినప్పుడు మరి ఆ యొక్క శిష్యుడు ఎలా ఉండాలి అంటే ఆ పాలధార పైనుంచి పొదుగులోంచి స్రవిస్తుండగా ఈ కుండలో ఉన్న పాలు కూడా పొంగి పైకి పొంగుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయట. అలా ప్రవహించేటువంటి అవిచ్ఛిన్నంగా పాలు స్రవించేటువంటి ఉదారమైనటువంటి పెద్ద పశువులు కలిగినటువంటి సమృద్ధంగా కలిగినటువంటి ఆ యొక్క నందగోపుల వారి కుమార కృష్ణ మేలుకొమ్ము అంటున్నారు. ఏ తక్కడంగల ఎదురు పొంగి మీదలిప్ప మాతారే పాల్శ్వర్యము వళ్ళలు పెరుంబ శుక్కల్ ఆతపైతాను మగనే. మరి అంటే వళ్ళలు పెరుంప శుక్కల్ అంటే ఏంటి? చక్కగా పెరిగినటువంటి వర్ధిల్లినటువంటి గొప్ప పశువులు అని చెప్పన్నారు. అండ్ అసలు ఏమిటి వీటిలో ఉన్నట్టు ఆ గొప్పదనం అంటే మామూలు పశువులకు ఆ గొప్పదనం ఉండదుట. కానీ ప్రతిరోజు కూడా కృష్ణస్వామి ఆ పశువుని ఆపాద పుచ్చము చక్కగా నిమిరేవాట. కృష్ణ భగవాను యొక్క కరస్పర్శతో ఆ స్పర్శతో పెరిగినటువంటి పశువులు తప్ప ఇవి మామూలుగా గడ్డి కాదు. లేకపోతే మనకి ఈ రోజు కనిపిస్తుంది పాపం పశువులకి తిండిలేక ఏం చేస్తాయి, ఆ గోడ మీద వాల్ పోస్టులు పాపం నాకి పీకి చింపి అవి తిని బతుకుతాయి ఎక్కడా లేకుండా. నగరాల్లో ఎక్కడుందండి గడ్డి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే తప్ప. కాబట్టి అలాంటి ఇటువంటి పశువులు కాబట్టి భగవానుడి కరస్పర్శతోటి ఆ స్పర్శతోటి వృద్ధి చెందినటువంటి పశువులట. అయితే ఇక్కడ మనకు ఏత్తక్కలంగా ఎది పొంగ మీద మాతారే పాలుశ్వర్యం వళ్ళలు పెరుంబై ఆతపడతాను మగనే అది కూడా అని చెప్పి. తర్వాత ఎటువంటి వాడు ఆ కృష్ణుడు ఎటువంటి వాడిని మేలుకొలుపుతున్నాడంటే వీళ్ళు దీంట్లో ఊతముడయాయ్ పెరియాయ్ 2 ఊతముడయాయ్ పెరియాయ్ ఉలగెనిలు తోతమాయి నిన్న సుడరే తుయిలరాయ్. ఒకటేమంటున్నారు? ఊతముడయాయ్ అంటే మంచి చక్కటి ప్రమాణ దాఢ్యము కలవాడా అంటున్నారు. ప్రమాణములతో నిర్ధారింపబడినటువంటి ఓ భగవతత్వమా అంటున్నారు. ఊతముడయాయ్ పెరియాయ్. పెరియాయ్ అంటే పెద్దవాడా, అందరికంటే కూడా అంటే 33 అమర కుమర్చంద్ర పాత్రలో చెప్పారు. అంటే సకల దేవతా ప్రముఖుడా, అందరికంటే పెద్దవాడా, ఉన్నతుడా అని చెప్పి అంటున్నారు. పెరియాయ్ మనం పెరిమాళ్ళు అంటుంటాం కదండి. ఈ ప్రపంచంలో అవతరించినటువంటి అత్యాత్ స్వరూపంలో మొట్టమొదటి వాడు మనకు శ్రీరంగనాథుడు కదూ. ఆయనకు అందరూ పేరు ఉంది, పెరిమాడు అని చెప్పని. అలాగే పెరియాయ్ అందరికైనా పెద్దవాడా అని చెప్పి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి అనోరణీయాన్ మహతో మహీయాన్. భగవంతుడు ఎలా ఉంటాడు మనకి చక్కగా ఉపనిషత్తు చెప్తోంది. అనోరణీయాన్ అంటే మామూలు అణువే చాలా చిన్నది, అంతకంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి సమస్తంలో వ్యాపించి ఉంటాడట భగవానుడు. తర్వాత అంతకంటే అనోరణీయాన్ మహతో మహీయాన్. మీరు ఏదైనా ఒకటి పెద్దది అని అనుకున్నారు అనుకోండి, ఆ పెద్దదానికంటే ఈయన పెద్దగా ఉంటాడట. అది లక్షణం అంట. అంటే దీంట్లో మనకు అంటే ఆయనకు మించినటువంటి ఆ పరత్వానికి హద్దు లేదు అన్నటువంటి విధంగా ఉంటాడు స్వామి. ఊతముడయాయ్ పెరియాయ్ ఉలహిన్ అంటే ఏంటి? ఈ లోకంలో ఉలహిన్ తోత్తమాయ్ నిన్న షుడరే. షుడర్ అంటే ఏంటి? ప్రకాశించేటువంటి ఒక జ్యోతి. నిన్న షుడరే తొయిలనాయ్ తోత్తమాయ్ నిన్న ఉలహినిలు తోత్తమాయ్ నిన్న షుడరే తొయిలనాయ్. ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఈ నందవ్రజంలో ఆవిర్భవించినటువంటి ఓ జ్యోతి స్వరూప అని చెప్పన్నారు. దాని తర్వాత ఇప్పటికి ఎలా వచ్చాం మేము, ఎందుకు వచ్చాము, నీ పాదాలు ఉందని ఆశించడం కోసం అసలు ఎందుకు వచ్చాము మేము అది చెప్తున్నారు. ఎలా వచ్చారు? చక్కటి పోలిక ఇచ్చారు. ఎటువంటి పోలిక అంటే శత్రువులందరూ కూడా భగవంతుడి యొక్క పరాక్రమానికి వాళ్ళు పరాజితులుట. అంటే ఏమంటే చక్కగా పెరుమాళ్ళు బాణాలు ఇచ్చారు కానీ ప్రయోగించినట్లయితే ఆ బాణాలకి ఓడిపోయి లొంగిపోయి వచ్చి చేస్తారట. అంటే ఎలా ఉంటారు? ఇద్దరు ఉంటారట. 2 కేటగిరీస్ ఉంటారట దీని లోపల. ఓడిపోయేవాడు 2 రకాలట. ఒకళ్ళు ఎవరంటే బాణజితులు, రెండో వాళ్ళు గుణజితులు అంటారు. అయితే ఇక్కడ ఎలా ఉందంటే మాతారు నాకు వలితో అయిందో ఉన్వాషర
ஆத்தாது வந்து உன் அடி పనియుమా పోలే ఉన్న అడి పనియుమా పోలే. అడి అంటే పాదపద్మాలు. వచ్చి ఏం చేశాట, నీ పాదపద్మాలు ఆశ్రయించినట్టుగా. ఎవరు వచ్చిన వాళ్ళు? మాతారు. మాతారు అంటే ఎవరు? శత్రువుట. మాతారు ఉనకు వలి తులైందు. వలి తులైందు అంటే ఏంటి? నీ పరాక్రమానికి వాళ్ళు లొంగిపోయి ఓడిపోయి శత్రువులందరూ కూడా మాతారునకు వలి తులైందు ఉన్ వాషర్ కణ్. నీ వాకిటి ముందర ఉన్ వాషర కణ్ ఆతాదు వందు ఉన్నడి పనియుమా పోలే. వచ్చి స్వామికి నీవే దిక్కు అన్యదా శరణం ఆశ్రయం చెప్పని నీ ముంగిటికి వచ్చి ఆశ్రయించినట్టుగా మేము కూడా వచ్చామయ్యా. మేమెందుకు వచ్చాం? నీ యొక్క కళ్యాణ గుణములు ఏవైతున్నాయో చీల్చి వేసినట్టుగా ఉన్నాయి. మా లోపల ప్రవేశించి మమ్మల్ని అందరినీ కూడా చీల్చేసినట్టుగా ఉన్నాయి. వీడి కింద శీలమే అంటారు. అంటే చీల్చేసిన కళ్యాణ గుణములని. అంటే మేము కూడా నీ కళ్యాణ గుణానికి ఈడుపడి ఓడిపోయి మేము కూడా వచ్చి చేరామయ్యా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు నీ పాదాల మీద ఆశ్రయించారు, శరణాగతి చేస్తూ వాళ్ళు వచ్చారు. మరి మేమెందుకు వచ్చాము ఇక్కడికంటే పూర్తి ఏముందో. పూర్తి ఏముంది ఏంటి? పూర్తి అంటే మేము మంగళాశాసనం చేద్దామని వచ్చాము, నీకు మంగళములు పాడుట కోసం మేము వచ్చాము అని చెప్పని. మనకి పూర్తి అనేటువంటి పదానికి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకు తరచూ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ పదం పూర్తి. పూర్తి అనగా ఏమిటంటే మనకు మంగళాశాసనము చేయుట. ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారికి మంగళాశాసనం చేయటం అంటే? ఈవిడ మన పెరియాళ్ళ వారి యొక్క ప్రియపుత్రిక కదా. కానీ తండ్రి గారి నుంచి వచ్చిన లక్షణమే ఈవిడికి. తండ్రి గారికి ఏం లక్షణం ఉంది ఆయనకి అంటే, ఈ యొక్క ప్రపంచంలో అవతరించినటువంటి భగవాను చూసి, దర్శనమిచ్చిన భగవాను చూసి పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 మల్లాండు తిండోడు మణివైనా కొన్ని సేవని చెవి తిరుక్కా పంజి ఆయన పల్లాండు పాడారు. అంటే ఈ ప్రపంచంలో నీకు ఏ విధంగా అవధ్యము కలగకుండుగాక, ఏ విధంగా అమంగళము కలగకుండుగాక నువ్వు చల్లగా ఉండాలి స్వామి. నువ్వు చల్లగా ఉంటేనే ఈ లోకాలన్నీ కూడా చల్లగా ఉండేది, మేమందరం కూడా చల్లగా ఉండాలి. వేరు కనుక చక్కగా బాగున్నట్టయితే ఆ పైన వృక్షం కూడా చక్కగా ఎంత అందరికీ నీడ ఇచ్చి ఎలా ఉంటుందో ఫలపుష్పాదులు ఇచ్చి అదే విధంగా నువ్వు చల్లగా ఉండాలని చెప్పి మంగళాశాసనం చేయడం విధంగానే మన ఆండాళ్ళ తల్లి కూడా నీకో ఈ పూర్తయినటువంటి మంగళాశాసనం చేద్దామని మేము వచ్చామయ్యా నీ పాదాల విందములకు అని చెప్పని అంటున్నారు. అయితే నందగోపాల వారి యొక్క ఐశ్వర్యం ఎటువంటిది ఏం చెప్పంటున్నారు. నందగోపాల వారి గురించి ఆయనకుండే సంపద గురించి ఏమన్నా చెప్పుకున్నాం అంతమునకు చెప్పుకున్నాం. కూర్వేయలు కొరందోళ్ళ నందగోపాల కుమార్ అని చెప్పి మొట్టమొదటి పాసులో చెప్పుకున్నాం. అంటే ఏంటే కదా ఆయనకుండే అక్కడ ఉండే ఐశ్వర్యం ఏంటంటే శౌర్య విజయాదులైనటువంటి ఐశ్వర్యం అంట. తర్వాత అంబరమే తన్నీరే పాసుల లోపల మనకు ధార్మికత్వం అనేది ఉందో అది చెప్పుకున్నాం. దాని తర్వాత నాయకనాయన ఎంత నందగోపాలుడు అనేటువంటి పాసుల లోపల ఆయన కూడా నాయకత్వ లక్షణమైనటువంటి ఎంత గొప్పది. దాని తర్వాత మనకు 4వది ఉండు మదగలెత్తనోడాదు తోడు వడి అని చెప్పినప్పుడు ఆ నందగోపాల వారి యొక్క భుజబల పరాక్రమం ఏదైతే ఉందో శత్రులో ఎదిరించి పోరాడే శక్తి వెనుకంజ వేని పరాక్రమం ఏదైతే ఉందో అదొక ఐశ్వర్యం చెప్పన్నారు. మరి ఈ పాసులు ఏదైతుందో దీంట్లోపల వళ్ళల్ పెరుం పశుక్కల్ ఆ తప్పడెత్తాను అంటే లెక్కకు మిక్కిలి యొక్క ఏవైతే పశువులు ఉన్నాయో వద్దినటువంటి పశువులు ఉన్నాయో అవి కరిగినటువంటి నందగోపాల వారు అంటే ఈ ఐశ్వర్యాన్ని దీంతో చెప్తున్నారు. అటువంటిది ఇది గొప్ప ఐశ్వర్యం ఈ యొక్క నందగోపాల వారికి ఉన్నటువంటిది. అయితే దీంట్లో మనకు వీడు గోపిగా చెప్తారు ఎటువంటి వాడిని మేము ఆశ్రయిస్తున్నాం తెలుసా కృష్ణ. ఎటువంటి వాడు అంటే ఆత్మపరితాను మగనే అది వారి అరివురాయి మా మధ్య నందవ్రజంలో అవతరించినటువంటి ఆ యొక్క నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా. మేము ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ పరంపరలో ఉండేటువంటి నారాయణుడు ఎవరైతే ఉంటారు అక్కడికి వెళ్ళి మేము ఆశ్రయించేస్తుమా. మాకు నువ్వే అక్కడ క్షీరాంతి లోపల అక్కడ వ్యూహారూపంలో శయనించేవే అక్కడ కూడా వచ్చి మేము ఆశ్రయించట్లేదు సుమా. అలాగే ఏదో రామావతారంలో వశిష్ఠాది జ్ఞానులతో నియమింపబడినటువంటి మహానుభావులైనటువంటి రామచంద్రుని కింద మేము ఆశ్రయించట్లేదయ్యా. పోనీ ఇక్కడ త్రివిక్రమావతారంలో అటునే ఆశ్రయించట్లేదయ్యా. అవి కావు, చక్కగా మా దగ్గరకు వచ్చి నందనందుని కింద అవతరించి మాతో కలిసి మెలిసి ఆడి పాడి పరవశించినటువంటి నిన్ను మేము ఆశ్రయిస్తున్నామయ్యా అంటున్నారు. అయితే దీంట్లో మనకు నందగోపుడు యొక్క గోవులు ఇవన్నీ చాలా పరమ ఉదారములు. ఇవన్నీ కూడా చక్కగా ఎంత పాలు అంటే అంత పాలు, అంత క్షీర సమృద్ధి ఇచ్చేటువంటివి అన్నప్పుడు అసలు నందగోపుడు వారు అంటే ఎవరు మనకి సాంప్రదాయం లోపల అంటే నందగోపుల వారు ఆచార్యుడు. తర్వాత నందగోపుల వారి దగ్గర ఉండేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులు సాక్షాత్తు వేదములు ఉపనిషత్తులు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే సర్వోపనిషత్తు గావ దోగ్ధ గోపాలనందన పార్థ వత్స సుజీతి భోక్త దుగ్ధం గీతామృతం అవుతాను కదా. అయితే ఈ గోవులు ఇచ్చేటువంటి పాలు ఏమిటంటే
ఆ పాలు మనకి జ్ఞానం. కాబట్టి ఇక్కడ ఏమంటే ఆత్మపరితాను మగనే అరివురాయ్ అని చెప్పని మేలుకొలుపుతున్నారు దీంట్ లోపల, ఈ పాశం లోపల. అయితే ఇప్పుడు మేలుకొలపడం లోపల దీంట్లో మనకి ఎవరు దీంట్లో పశువులు అంటే ఎవరు అంటే, పశువులు అంటే మనం ఉత్తమమైనటువంటి ఆచార్యులు. ఉత్తమమైనటువంటి ఆచార్యులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి ఈ యొక్క పశువుకు 4 చూచుకొమ్మలు ఉంటాయి కదా, అలాగా 4 రకాల ఆచార్యులు ఉండి శిష్యుల్ని ఎప్పుడు ఏ విధంగా తరింప చేయాలి అని చెప్పి చూస్తుంటారట. అయితే వీళ్ళలో కదా ఈ కుండలు పెట్టడము, ఈ కొండలు పెట్టినప్పుడు పైనుంచి చక్కగా పాలు స్రవిస్తున్నాయి మంచిగా ధారలు, ఈ కింద నుంచి ఎదిరి పొంగి మేదలేప అంటే ఏంటి, ఇంకా పైపైకి పొంగుతున్నట్టుగా. అంటే ఏమిటి, ఉత్తమమైనటువంటి ఆచార్యుడు చక్కగా ఉపదేశం చేస్తాడు, శిష్యుడు తన వంటి వాడు కాదు, తనకంటే మించిన వాడు కావాలని చెప్పని ఉత్తమమైనటువంటి ఆచార్యుడు ఎప్పుడు కూడా ఆయన కోరుకుంటూ ఉంటాడు. అంటే ఉత్తమమైనటువంటి ఆచార్య దగ్గర ఉత్తమమైనటువంటి శిష్యుడు కనుక చేరినట్టయితే ఇతను కూడా ఏమవుతుంది, శాస్త్రజ్ఞానం పుష్కలంగా ఉండి పెరిగి ఈ కొండ పెట్టంగానే పాలు తగితే పైకి పొంగి ప్రవహిస్తున్నాయో అలా వీళ్ళ జ్ఞానం కూడా అలాగే ఉంటుందిట. నిజంగా ఉత్తమైన ఆచార్యుడు ఏం కోరుకుంటారట, నిజంగా శాస్త్రం మనకి చెప్పేటువంటి విషయాల లోపల మనకి ఒక 2 రకాల పరాజయాల గురించి చెప్పారు. నిజం ఉత్తమైన ఆచార్యుడు కానీ ఏదైనా కన్న తండ్రి కానీ ఈ 2 రకాల పరాజయాలు వాడు కోరుకుంటారట. పుత్రాది చేత పరాజయం అని చెప్పి తండ్రి కోరుకుంటారట. అబ్బా, నాకంటే నా కొడుకు చాలా గొప్పవాడు కావాలి, నన్ను మించిన వాడు కావాలి అని చెప్పని వాడి చేతిలో వాడి యొక్క ఏదైతుందో వాడి పాండిత్యం ముందు నేను ఓడిపోగలిగినట్టయితే అంతకంటే నాకు కావలసింది, నన్ను మించిన వాడు నా కొడుకు కావాలని చెప్పని తండ్రి అనుకుంటారట. అలాగే శిష్యాది చేతి పరాజయం అని చెప్పని ఉత్తమమైనటువంటి ఆచార్యుడు కోరుకుంటారట. అంటే నన్ను మించిన వాడు కావాలి నా శిష్యుడు, తర్వాత నా శిష్యుడి చేతిలోనే పరాజయం పొందటం అంటే అంతకంటే గౌరవం నాకు ఇంకేముంటుంది. నేను చెప్పిన దాంట్లో వాడు విని ఇంకా దాన్ని వృద్ధి చేసుకుని నేను చెప్పేదాన్ని మించి చెప్తున్నాడంటే అది చాలా సంతోషించవలసిన విషయం అనుకుంటారట ఉత్తమమైనటువంటి ఆచార్యుడు. ఇదే మనకి ఎదిరి పొంగి నేరడిప్ప అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఈ కొండలు సపాప్తలు అంటే ఏంటి, అర్హులైనటువంటి శిష్యుడట. మరి కురిసేటువంటి ఆ అమృతధాలు కురిపించేటువంటి పశువులు ఉన్నాయో ఉత్తమైనటువంటి ఆచార్యుడి సూచన కదా. తిరుమలయాండాలు ఉన్నారు, వారిని మాటలు అని చెప్పని అంటారు. వారి దగ్గర కదా భగవద్రామాంజలి వారు భగవద్విషయాన్ని చక్కగా వారి దగ్గర సేవించాక. భగవద్విషయం అంటే తిరుమలకి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యాఖ్యానాన్ని భగవద్విషయం అంటారు. అది సేవించేవాట. సేవించినప్పుడు వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి ఆచార్యులు ఎవరు, ఆలవందార స్వామి యామనాచార్య వారు ఈ మాలాధరులు ఎవరైతే ఉన్నారో తిరుమల ఆండాన్ వీరికి వారు ఆచార్యులు. అంటే ఆత్మపరితాను వారి దగ్గర సేవించేవారు వీరు ఎవరి మాలాధరులు తిరుమల ఆండాన్ అనేవారు. అయితే ఆలవందారు ఎప్పుడో ఆయన మన స్వస్థానాన్ని అలంకరించారు. అయితే వీరు వెళ్ళి వీరి దగ్గర సేవిస్తున్నారు. సేవించేటప్పుడు కొన్ని పాఠాలు వచ్చినప్పుడు వ్యాఖ్యానాలు కొంచెం భిన్నంగా ఉండేవిట. అంటే మాలాధరవదానికి చెప్పారు, అరియా కాలప్పుడే అరిమేఘనందు సేవిత్తు అరియా అరిమేశనవుతారు అరియా మామాయత్తు అరియేనై వైద్యాలయాలు అన్నారు. అంటే ఏమిటి, హే భగవన్, ఇంత చొక్కానటువంటి భగవద్భక్తి అనేటువంటి దాసుడికి అనుగ్రహించావు, సంతోషమే, కానీ అనర్థమైనటువంటి ప్రకృతిలో పరిచయం అయ్యా అని చెప్పని అన్నారని చెప్పని మాలాధరు వ్యాఖ్యానం చేశారు. ఎప్పుడైతే ఈ వ్యాఖ్యానం చేశారో వెంటనే భగవద్రామాంజులు నిల్చుని ఇంతవరకు కూడా చాలా ఆనందంగా అద్భుతంగా సాహిత్యం నమ్మాడు వారు ఎప్పుడు కూడా ఈ విధంగా చెప్పు ఉంటారా, ఇలా ఎప్పటికీ చెప్పు ఉండరు అని అన్నారు. అనగానే తిరుమల అనగానే వెంటనే అది తండ్రి, మరి మా ఆచార్యుల గురువారు ఎలా చెప్పారు, మేము కూడా అలాగే చెప్తున్నాం, మరి ఈ అర్థం కాకుండా ఇంకో అర్థం ఎలా ఉంటుంది ఏం చెప్పన్నట్ట. కాదు ఇది ఈ అర్థం అయితే పసగట్లేదు అన్నట్ట. మరి గురువు గారికి ఎటువంటి పరిస్థితి ఉంటుందండి. వెంటనే వారు ఏం చేశారట, ఇక మేం చెప్పడం ఏంటి, మీరు సేవించడం ఏమిటి అని చెప్పి గ్రంథాన్ని మూసేసారు. వాడు కోపంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి పాఠం ఆగిపోయింది. మరి మాలాధరులోనూ యొక్క గోష్ఠీ పూర్లు ఇద్దరు కూడా ఒక గురువు దగ్గర చదువుకునేవాడే కదా. ఆయన అడిగాట, ఏమండి మన రామానుజు గారికి పాఠం బాగా జరుగుతుందా. ఏం పాఠం అండి, నేను ఒకటి చెప్తుంటే ఆయన ఇంకొకటి చెప్తున్నాడు, ఇలాగైతే పాఠం ఎలా సాగుతుంది అన్నట్టు. అన్నప్పుడు వెంటనే ఏం చెప్పారో తెలుసున గోష్ఠీ పూర్ణ వారు, నువ్వేదో నీకు వచ్చిందేదో ఆయనకి చెప్తాను అనుకోకు, సాక్షాత్తు ఆయన పతంజలి ఎవరైతే ఉన్నారో ఆయనకి అవతారం, ఆయన ఆదిశేషుడికి అపరవతారం భగవద్రామాంజలి వారు, అంటే ఆయన రామానుజులు, ఆయనకి తెలియదు ఏదో చెప్తున్నావు నువ్వు అనుకోకు, ఆయన్ని అనుసరించుకుని నువ్వు చెప్పన్నట్ట. అన్నప్పుడు అదేమిటి
మరి పాసురం ఉంది కదా, గురువుగారు చెప్పినట్టుగా నేను చెప్పాను, ఏం పాసురం ఒకసారి చెప్పవయా అన్నట్ట. అన్నప్పుడు చెప్పారట. చెప్పారు రామానుజు వారు ఏం చెప్పారు అని చెప్పినప్పుడు రామానుజు అప్పుడు ఒక అర్థం చెప్పారు. ఏమర్థం చెప్పారట, అంతకుముందు ఎప్పుడైతే కాలక్షేపం సేవిస్తున్నప్పుడు ఇంత అనర్థమైనటువంటి ప్రపంచంలో పడేసి కూడా నీ పాదార విందములు ఎందు ఈ భక్తి అనేటువంటి కలగజేశాడు. ఆహా, ఎంత ఆశ్చర్యం, ఎంత ధన్యుని ప్రభు అన్నట్టుగా అర్థం చెప్పారు ఆయన. అంటే ఈయన అన్నట్ట ఇదే అర్థాన్ని మన గురువు గారు కూడా చెప్పారు. నువ్వు ఆ రోజు పాఠానికి రాలేదు, అప్పుడు ఏంటంటే ఈ అర్థం నేను విన్నాను, నాకు గుర్తుంది, ఇదే అర్థం రామానుజులు చెప్పిందే సరైన అర్థం అని చెప్పి అన్నట్టు. జాగ్రత్తగా ఆయన సవరించుకుని మీరు పాఠం చెప్పండి అని చెప్పి నేను వెళ్ళిపోయినట్ట. సరే, మళ్ళీ ఇంకొక పాశుల విషయంలో వచ్చేసరికి మళ్ళా ఇలా చెప్పి ఉండరు యామనాచార్య వారు అని మళ్ళీ వీళ్ళు లేచారట. ఎప్పుడైతే లేచారో ఒక సందేహం వచ్చి అడిగాక తిరుమలయ్య అన్నారు, మీరు ఎప్పుడు కూడా మా ఆచార్యులు ఆలువందాల స్వామి మాట్లాడంగా కానీ వారి మాట కూడా మీరు వినలేదే, కానీ మీరు ఎలా తెలుసుకోగలుగుతున్నారు అని అడిగారట. అడిగితే చెప్పారట, దాసుల్ని వారికి ఏకల వీడి కింద భావించండి అని చెప్పి అన్నారట. అది విశేషం. అంటే ఏంటి, గురువు గారు చెప్పిన దానికంటే వారు ఏతక్కలంగా ఎదురు పొంగి మేదలేప. ఎదురు పొంగి మేదలేప అంటే ఏంటంటే ఇంకా 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 శాస్త్రార్థాలు పొంగి పొరలట్టుగా ఒకరు మించి మించి ఉండాలట. అయితే మనకు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు మన సాంప్రదాయంలో కనిపిస్తారు, కానీ వాళ్ళ ఆచార్యుని అనువర్తిస్తారు, సాంప్రదాయంగా జీర్ణించుకొని ఇంకా దాన్ని వృద్ధి చేసి ఇంకా వృద్ధి చేసి ఇంకా వృద్ధి చేసి ఉంటారట. ఎలాగంటే ఏతకాలంగా ఎదురు పొంగి మేదలేపలాగా. మనకి కూరతాడు అను రామానుజుడు కంటే వయసులో పెద్దనే కాదు, ఆయన జ్ఞానంలో కూడా ఒకప్పుడు మనం ఆలోచించి అనిపిస్తుంది సమానమా లేకపోతే ఒక మెట్టు ఎక్కువ, కానీ ఆ మహానుభావులు కూరతాడు అని ఎప్పుడు ఒకే భావంతో ఉండేవాట. సాక్షాత్ అవతరించిన ఆదిశేషుడు అవతారని భగవద్ రామానుజులు ఎక్కడ, ఈ దాసుడు ఎక్కడ అనే భావంతోనే వారు ఉండేవాట. అయితే ఒక పర్యాయం దగ్గర కాశ్మీర్ దేశం అంతవరకు వీరు వెళ్ళారు. దేనికోసం, ఇదిగో ఈ యొక్క బోధాయన వృత్తి అనేటువంటి దాన్ని మనం తెచ్చుకోవాలి, దాని ద్వారా ఇదిగో మనం బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం రచించాలని సంకల్పించారు భగవద్ రామానుజులు వారు. దాసుడు కూడా వస్తారు, అనుగ్రహించండి అన్నారు. కూరతాడు వారిని కూడా తీసుకెళ్లారు భగవద్ రామానుజులు వారు. వెళ్ళిన తర్వాత ఆ దేశంలో పండితులందరినీ జయించారు. రాజుగారు శిష్యుడయ్యారు. అయిపోయిన తర్వాత మాకు గ్రంథం కావాలంటే, అయ్యా మీకు మన గ్రంథాలయం ఉంది, పుస్తక భాండాగారం ఉంది, మీరు వెళ్ళి ఏం కోశాలు కావాలో మీరు తీసుకుంటే రాజుగారు చెప్పారు. వెళ్ళిన తర్వాత ఈ బోధాయన వృత్తి తీసుకున్నారు. అక్కడ ఒకటే ఒక కాపీ ఉంది గ్రంథాలయంలోను. వాళ్ళని అడిగి తీసుకున్నారు. సరే మాకు తొందరగా ఇచ్చేయండి అన్నారు. వీళ్ళు తీసుకుని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత దగ్గర 15 రోజులు అయింది. అక్కడి నుంచి బయలుదేరారు, వచ్చేసారు వీళ్ళు కాలిమార్గం. వచ్చినప్పుడు వాళ్ళు అసూయ పరులైనట్టు అక్కడ పండితులు కొంతమంది ఏం చేశారు, ఇది ఆయనకి ఎందుకు దక్కనియాలి అనుకొని గబ్బ గుర్రాల మీద వచ్చి ఇదిగో భగవద్ రామానుజు వారి చేతిలో ఉన్నటువంటి బోధాయన వృత్తి అయినటువంటి గ్రంథాన్ని లాక్కునే బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎంతో పరితపించాక భగవద్ రామానుజుల వారు, అయ్యో గ్రంథం పోయిందే అని చెప్పని. ఎంతో కొలతాడు వారు ఏం చేశారు, వచ్చి స్వామి దేనికి బాధపడుతున్నారు, ఇదిగోనయ్యా ఇదిగో మీ ముందే కదా ఈ గ్రంథాన్ని లాక్కుపోయారు, ఇది లేకుండా నేను బ్రహ్మసూత్రానికి భాష్యం ఇలా నేను రాయగలను, సంపూర్తి చేయగలను. యామునాచార్య వారి యొక్క ఆద్యం ముడుచుకుపోయినటువంటి 3 వేళల్లో ఒక తప్పుడు ప్రతిజ్ఞ చేశాను కదా, ఎలా తీర్చుకోను అని చెప్పని బాధపడుతున్నాను అన్నట్ట భగవద్ రామానుజుల వారు. అన్నప్పుడు కూరతాడు వారిని ఒకటే మొక్క చెప్పారట, దేవరు వారు గ్రంథం పోయిందని చెప్పని ఆ పుస్తకం పోయిందని దేవరు వారు చింతించకండి అన్నట్ట. అనగానే నీ ముందేగా గుంజుకుపోయినారు వాళ్ళు ఆ పుస్తకాన్ని అన్నప్పుడు, పుస్తకం ఎక్కడో పోలేదు స్వామి, దాసుడి మస్తకంలో ఉంది అన్నట. మస్తకంలో ఉందా, అదేమిటని అడిగారట. దేవరు వారు రాత్రి శయనించేటప్పుడు ఆ నిద్రపోయినప్పుడు ఆ శయనించినప్పుడు దీపం వెలిగించుకొని ఆ దీప వెలుగులో గ్రంథాన్ని మొత్తం అధ్యయనం చేశాను అని చెప్పన్నట. ఇది ఎత్తకలంగా ఎదురు పొంగి మీద అని చెప్పడం. అది మొత్తం అధ్యయనం చేశారు దాసుడు. అయితే అనగానే సరే మేము కొన్ని అడుగుతాను చెప్పు అన్నట. దేవరవారు అడగండి అన్నప్పుడు కొన్ని అడిగారట. అడిగినప్పుడు వెంటనే దానికి సరైన సమాధానం చెప్పారట. దాన్ని అధ్యయనం చేసేటువంటి మన కూరతాడు అని అప్పుడు చెప్పారట. ఆయన ఇదిగో ఎత్తకలంగా ఎదురు పొంగి మీద అంటే ఏమిటి, గురువు గారు చెప్పిన దానికంటే ఇంకా దీన్ని సంగ్రహించి దీన్ని ఇంకా కెపాసిటీస్ పెరగాలి. ఇలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే సమాజానికి వాడు ఉపయోగపడతాడు. ఆ తర్వాత కాలంలో భవిష్యత్ కాలం లోపల శ్రీరంగం లోపల చక్కగా భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యాన్ని వారు అనుగ్రహించినప్పుడు ఆ శ్రీభాష్యం లోపల 4 సహాయకుల కింద తీసుకున్నారట. ఎవరెవరు అంటే అందులో అసలు రాసేతని ఒకడు రాసేవారు ఒకడు ఉండారు కదా, రాసేవారు ఒకడు ఉండారు కదా, ఆ బాధ్యత మహాత్ములైనటువంటి కూరతాడు వారికి అప్పచెప్పారట స్వామివారు. చెప్పినప్పుడు మళ్ళీ ఒక మాట చెప్పారట, ఎక్కడన్నా కనుక మీకు కనుక సందేహం కనుక ఉంటే మీరు ఆపండి, రాయవద్దు.
సరే సంధ్య వృత్తి కనుక అయిపోయింది, తొలగిపోయింది అంటే అప్పుడు రాయండి అని చెప్పారట. అలా ఆ విధంగా వారిని నియమించారు. తర్వాత కందాలే మొదటి ఆంజనేయ స్వామి మరొక పక్కన, తర్వాత పేరరళాల పెరుమాళ్ ఎంబెరుమానాల్ దేవరాజు దేవమన్నాథముని అని చెప్పిన మరొకరు వారొకరు, తర్వాత గోవింద భట్టరు. ఈ నలుగురు సహాయమేట శ్రీభాష్యాన్ని భగవద్రామానుజుడు మనకు అనుగ్రహించేటువంటి సందర్భంలో ప్రకారం. కాబట్టి ఏంటంటే ఏత్పక్కడంగా ఎదురు పొంగి మీదడప అని చెప్పినప్పుడు గురుగారు చెప్పిన దానికి దాన్ని తీసుకోవాలి, మళ్ళీ దాన్ని వృద్ధి చేయాలి. ఎలాగా కొండలో పాలు పొంగి పొరలట్టుగా. అందుకే చూడండి, ఒకళ్ళు మించిన వాడు ఒకడు, కూరతాళ్ళు మించివాడు భట్టరు, భట్టరు వారు మించిన వారు నంజీయ స్వామిని మించిన వారు నంబిళ్ళ గారు, భట్ట నంబిళ్ళ వరకు తిరు వీధి పీడ పిల్లలోకాచార్య వారు, తర్వాత మనవాళ్ళ మహాములు. చూసారా, వీళ్ళు ఎవరెవరు అన్నట్టు చెప్పినప్పుడు మనకి ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళు సాంప్రదాయాన్ని వృద్ధి చేయటం లోపల. మించిన వాళ్ళు అంటే వాళ్ళని దాటిపోయిన వాళ్ళు, లేకపోతే ఆచార్యులు ధిక్కరించిన వాళ్ళు కాదు సుమా. ఆచార్యం చెప్పేదాన్ని ఎదురు పొంగి మీద పాత్రలు అనేటువంటి శిష్యులు అవుతున్నారో వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఏ తక్కని ఎదురు పొంగి మీద లెప్ప మాతాదే పాలు శౌర్యం వళ్ళల్ పెరుంబ శుక్కల్ అంటే ఈ పశువులు ఎలా ఉన్నాయంటే దీని లోపల అరగకుండాని అమృత వాక్కులని అనుగ్రహించేటువంటి ఆచారులాగా ఉన్నాయంటే ఈ పశువులు. అయితే ఎట్లా ఉంటాయంటే అడగకుండా, ఎవరు కూడా మన దగ్గరికి వచ్చేవారు మాకు కావాలంటే అడిగితే మనం చెప్పాలి, అడగకుండా చెప్పకూడదు ఈ నియమంట. కానీ ఉత్తమమైనటువంటి ఆచార్యులు ఈ నియమాన్ని కూడా అతిక్రమించి ఉత్తమమైనటువంటి శిష్యులు కనుక అవతరించినట్టయితే బోధిస్తారట. ఉదాహరణ మనకి గీతాచార్య నాడు స్వామి కృష్ణస్వామి భూయేవ మహాబాహు సుడిమే పరమం వచః అని చెప్పాను. అంటే ఏంటి, ఇదిగో చూడు ఈ రహస్యమయ్యా, ఇదంతా మీకు మళ్ళీ దీన్ని విను, ఇది చాలా గుహితమయ్యా, చాలా రహస్యమయ్యా చెప్పారు, బోధించాట. ఎలా బోధించారంటే అక్కడ గీతామృతాన్ని వర్షించినప్పుడు భగవానుడు ఎవరైనా ఉత్తమైనటువంటి శిష్యుడు నీలాంటి వాడు దొరికాడు కాబట్టి నీకు చెప్తున్నాను, నువ్వు విను అని చెప్పారట. అలాగే మనకి పరాశర మహర్షి ఆయన విష్ణు పురాణాన్ని చక్కగా మనకు అనుగ్రహించారు. ఏంటంటే విష్ణు పురాణంలో ఉంటే గొప్పదనం అంటే మనకు చిత్తు అచిత్తు ఈశ్వరుడు అని చెప్పని చిరచిదీశ్వర తత్వం అని చెప్పంటారు. ఈ మూడు తత్వాలని కూడా చక్కగా మొట్టమొదట ప్రతిపాదించిన వారు ఎవరంటే మనకి పరాశర మహర్షి. తత్వేన చిరచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతీర్ ఉదారహ అంటే ఉదారులు అని చెప్పని మన యామునాచార్య వారు చక్కగా ప్రశంసించారు. ఆడవందారు స్వామి పరాశరు అని చెప్పని. అటువంటి పరాశర మహర్షి ఎంత ఉదారుడు, ఆయనంత ఉదారుడు అంటే శుద్ధమైనటువంటి శిష్యులైనటువంటి మైత్రేయుడితో చెప్తున్నారట. భూయేవ మహాబాహో ప్రహృష్ట వాక్యం అబ్రవీతి చెప్పారు. ఆయన ఏం చెప్పారు, ఇదంతా శును మైత్రేయ, ఇది విను. నీలాంటి ఉత్తమ శిష్యుడు దొరికినప్పుడు అన్ని పక్కన పెడతామయ్యా, నీలాంటి వాడు ఎప్పుడు దొరకాలి, అందుకని చెప్తున్నా అని చెప్పాను విష్ణు పురాణం అని చెప్పేట మహానుభావుడు. అయితే మనకి శుక్రుడు వారు ఉన్నారట. శుక మహర్షి కూడా ఒక లక్షణం ఉంది. ఎక్కడా కూడా ఏ ఇంటి ముందు కూడా భిక్ష కోసం వెళ్ళినప్పుడు గోదోహలు కాలు వెళుతుంటుందో ఆవు పాలు తిరగడానికి ఎంత సమయం పడదు అంత మాత్రమే ఉంటారట. ఇక మళ్ళీ ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు ఇంకో ఇంటి ముందు నుంచి. అందుకు ఆ మహాత్ముడు మా ఇంటికి ఎప్పుడు వస్తాడు, ఆ స్వామి ఎప్పుడు భిక్ష స్వీకరిస్తాడని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉంటారట. ఆయన ఎక్కడైతే ఎవరింటి ముందైతే ఇష్టం ఉంటుందో అక్కడ నిలుస్తాడు. ఇందాక అనుకున్నట్టుగా పాలు పెట్టేటువంటి సమయం అంత ఉంటుందో అంతవరకు ఉంటారట, వెళ్ళిపోతారట భిక్ష స్వీకరించి. అటువంటి వాడు శుకుడు అంటారట పరీక్షిత్ మహారాజు తోటి, శునుష్వావహితో రాజన్ అతి గుహ్యం వదాపితే బ్రూయు శిష్ణస్య సిద్ధస్య స్నిగ్ధస్య గురవో గుహ్యముత్తమం. ఇలాంటి ఉత్తముడైనటువంటి శిష్యుడు కనుక లభించినట్టయితే విష్ణువ రాజా పరీక్షిత్ మహారాజా అటువంటి వారికి చెప్పకుండా ఉండకూడదు. ఉత్తమ శిష్యుడు లభించడమే కష్టం, లభించిన వారికి తప్పకుండా చెప్పాలి అని చెప్పి నీకు చెప్తున్నాను అని చెప్పన్నట. ఎందుకు, ఈ పరీక్షితుడు సామాన్యుడు కాదు. ఉత్తరా గర్భంలో ఉండి చక్కగా అగ్ని దగ్ధమైపోతున్నప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఏదో దాని విధంగా దగ్ధమైపోతున్నప్పుడు ఆ లోపల పరమాత్మ కృష్ణ పరమాత్మ లోపల ఆ గర్భంలో ప్రవేశించి ఆ గర్భం కాలిపోకుండా చుట్టూ కూడా ఉండి దాన్ని కాపాడుతున్నట్ట తిరుగుతున్నట్ట. అది ఈ గర్భంలో ఉండే శిశురూపంలో ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షితు అసలే దేవరాతుడు. వీడు ఈ దేవరాతుడు గమనించాట, లోపల ఉండి గమనిస్తూ ఎవరి మహాపురుషుడు, ఎవరి అద్భుతమైన దివ్యశక్తి, అటువంటి ఎవరు అని చెప్పని పరీక్షిస్తున్నట్ట, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్ట. ఇంట్లో వీడు తల్లి గర్భం నుంచి వీడు బయటపడ్డాట. పరీక్షించిన దీంతో వీరికి పేరు వచ్చింది, పరీక్షితుడు అనేటువంటి పేరు వచ్చింది వీరికి. కాబట్టి కృష్ణ భగవానుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి వాడు, స్వామి చేతనే కాపాడినటువంటి మహత్యం కలవాడు. కాబట్టి ఇతను ఎన్నుకున్నట్ట శుక్రవారు భాగవతామృతాన్ని వర్షించారట. చెప్పేదంటాడు, నాయన మరి ఈ చెప్పేటప్పుడు మేము పగలు రాత్రి లేదు 7 అహోరాత్రాలు మేము చెప్తాం, మరి నువ్వు వినేటువంటి శక్తి వేదికలో తప్పకుండా అని చెప్పి అన్నట్ట.
ఏ రహోరాత్రాలు ఆయన చెప్పడము ఈయన వినటం ఏదైతే ఉందో ఇది చక్కగా జరిగింది. కాబట్టి వళ్ళల్ పరుంబశుక్కల్ ఆత్త పడైత్తాన్ మగనే అరివురాయి, ఆత్త పడైత్తాన్ మగనే అరివురాయి అని చెప్పారు. అంటే ఏమిటి? ఇటువంటి ఉత్తమమైన లక్షణాలు కలిగినటువంటి ఎవరైతే ఆ యొక్క ఆచార్యుడు ఉన్నాడో అతనికి భగవంతుడు విధేయుడే ఉంటాడట. ఇక్కడ ఆచార్యులు ఎవరు? నందుడు. ఇక్కడ భగవంతుడు ఎవడు? కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు? ఇది ఆత్మ ఫలితాన్ని మగనే అరివురాయ్ ఉత్తముడయాయ్. ఉత్తముడియాయ్ అంటే మంచి చక్కటి ప్రమాణ దాఢ్యము కలవాడా అంటే సకల వేదములు ప్రతిపాదించినటువంటి హే పరబ్రహ్మన్, సకల వేద ప్రతిపాద్యుడా అంటున్నారు. అంటే ఎలా ఉంటుంది? భగవాన్ సాక్షాత్ గీతలో చెప్పాడు, వేదేశ సర్వై రహమేవ వేద్య, వేదాలతో నిర్ధారింపబడినట్టు పరతత్వాన్ని నేనే అని చెప్తున్నారు. అంటే ఆండా తలుపులు ఇక్కడ ఏం చెప్తోంది? ఒక్కొక్కటి కృష్ణ పరమాత్మని చక్కగా సంబోధిస్తూ ఇదిగో నువ్వు ఇటువంటి వాడివి అని చెప్పంటుంది. అటువంటి వాడు ఎక్కడున్నారు? మా మధ్యలో చౌతరించినప్పుడు మా మాట వినాలి, మేము ఏదైతే మేము విజ్ఞాపన చేస్తామో దాన్ని స్వీకరించి మా మొరాలకించాలి అని చెప్పడం. ఉత్తముడయాయ్ అని చెప్పినప్పుడు దీంట్లో మనకు నారాయణ ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధదేవ ఏకో నారాయణ నద్వితీయోస్తి కశ్చిత్. అంటే నారాయణుడే సమస్తము అని ఏమని చెప్పింది మనకి? ఇది మనకి విశ్వాసం అని చెప్పారు. తర్వాత అన్ని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు మొత్తం కూడా ఈయన ప్రమాణము అని ఈయనే అని చెప్పని ప్రమాణాలన్నీ కూడా పరమ ప్రమాణమైన వాడు నారాయణుడే అని చెప్తున్నారు మనకి. అది ప్రమాణ దాధ్యము కలవాడా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ మనకు కోర్టుకు వెళ్ళాం అనుకోండి, కోర్టుకు వెళ్ళినప్పుడు ఏదైనా అక్కడ ఈ లాయర్ కానీ ఆ లాయర్ కానీ అంటే ప్రతిపక్షం డిఫెన్స్ ఆఫెన్స్ అంటారు కదా. సో వాళ్ళు ఎవరు వాదించినప్పటికీ కూడా దేన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు వినాలి అంటే ఒక భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఇద్దరు వాదించాలి. వాదన చేసి నీ వాదాన్ని గెలిపించుకోవాలి. అంతే తప్ప మాకెక్కడో మా చిట్టు కింద మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవాడు అండి, తీర్పు చెప్పేవాడు, దాన్ని బట్టి మేము చెప్తా అంటే వెలవయ పక్కకి వెళ్ళమని చెప్పని అంటారు. కానీ అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఒక ప్రమాణం ఏదైనా ఒక టెస్టిమనీ ఒకటి మనకు కావాలి దీని లోపల. అలాగే ప్రతి ఒక్కరు వచ్చి మా దేవుడు చాలా గొప్పవాడండి అని చెప్పాడు. ఏంటి ప్రమాణం అని చెప్పినప్పుడు ఏవేవో ప్రమాణాలు చూపిస్తే అది చెల్లవుట. మనకేంటది? వేదం ప్రమాణం, మనకి ఇతిహాసం ప్రమాణం, ఉపనిషత్తులు ప్రమాణం, భగవద్గీత మనకి ప్రమాణం, బ్రహ్మసూత్రాలు మనకి ప్రమాణం, ఆగమాలు ప్రమాణం. ఇటువంటి ప్రమాణాలు అన్నింటిలో కూడా చక్కగా నిర్ధారింపబడినటువంటి పరతత్వం ఎవరంటే ఇదిగో మన కృష్ణ పరమాత్మ, అంటే మన నారాయణుట. వాటి ఉత్తముడయాయి అంటున్నారు. ఇంకోటి యోగో జ్ఞానం తదా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ అని అంటుంది మనకు విశ్వాసనామం. తర్వాత సర్వే వేదాయ త్రైకం భవతి. యజుర్వేదంలో మనకి చెప్తారు. అంటే సమస్త వేదములు కూడా ఎవరిని గురించి తెలుపుటలో అన్ని కూడా ఏకీకృతం అవుతున్నాయో, ఏకీభవిస్తున్నాయో అటువంటి వాడు భగవానుడు అని చెప్పని. తర్వాత నారాయణ పరా వేద నారాయణ పరామఖ. అన్ని వేదాలు కూడా నారాయణ గురించి మాత్రమే తెలుపుతున్నాయి. ఉడన్ చొరుదనొరుది అంటారు మనకి ప్రబంధం లోపల. అంటే అత్యుతకటి దిరీప్తమైనటువంటి వేదముతో ప్రతిపాదింపుతున్నటువంటి గట్టివాడు ప్రమాణ దాఢ్యం కలవాడు అంటుంది. కాబట్టి ఇంకోటి ఏమంటారు మనకి? ఉత్తముడయాయ్ పెరియాయ్. పెరియాయ్ అంటే ఏమిటంటే హద్దు మీరినటువంటి స్వరూప గుణ విభూతులు కలవాడా అని చెప్పి మనం చెప్పాలి. అంటే ఎట్లా ఉంటుంది భగవంతుడి? ఆయన యొక్క రూపం చూద్దామా? దివ్యమంగళ విగ్రహం. అలాగే ఒక స్వరూపం చూద్దామా? దివ్య ఆత్మస్వరూపం. అలాగే విభూతి చూద్దామా? స్వామిది అంటే లీలా విభూతి, నిత్య విభూతి, రెండుటి కదా ఉభయ విభూతి నాయకుడు కదా స్వామి. తర్వాత ఎటువంటి వారైనా పెరియ పెరుమాళ్, తర్వాత దేవ పెరుమాళ్, దేవరాజ పెరుమాళ్, తర్వాత ఇంకోటి మనకి దేవాదిదేవనై, తర్వాత నమ్ముల నాయకని. ఇట్లాంటి అంటే ఆయన మించిన వాడు లేడు, ఆయన మించినటువంటి పెద్దవాడు లేడు అని చెప్పని వేదమే చెప్పింది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అంటే ఎవరిని ఇంత మాత్రం అని చెప్పని నిర్వహించలేక వేదమే తిరిగి వెళ్ళిపోయిందో వర్ణించలేక అటువంటి వాడు భగవానుడు అని చెప్పని. పెరియాయ్ ఉలహినిలు తోత్తమాయి నిన్న చూడరే. ఉలహినిల్ తోత్తమాయి నిన్న చూడరే అంటే ఈ లోకమునందు ఆవిర్భవించినటువంటి ఓ పరంజ్యోతి స్వరూప నువ్వు మేలుకో, నువ్వు లేవాలి అని చెప్పనంట. అంటే ఏంటి? ఈ లోకంలో ఆవిర్భవించినటువంటి జ్యోతి స్వరూప అంటున్నట్ట. ఎలా ఉంటుందంటే దీంట్లో భక్తుల యందు
పరమాత్మకు ఉండేటువంటి ప్రేమ ఎంత గొప్పదో దానికోసం కదా అవతరించాలని చెప్పి అంటున్నారు. శిశుపాలుడు అన్నట్ట అన్ని దొంగిలించావు, పాలు పెరుగొన్ని దొంగిలించావు, గోపికలతోటి కట్టబడి తిట్టబడి కొట్టబడియావు, నీది ఒక ఐదైనా బతుకు. అలా శిశుపాలుడితో కూడా వేలు పెట్టి చూపించుకునేదంటే ఇదిగా ఉంటాడు. ఆయన ప్రేమ ఉంటుంది మన మీద, ఇక్కడ దీనిలో గోపికల మీద. దుర్యోధన అంటే ఏమన్నా బాగుందా, శూద్రం చేతిలో అన్నాన్ని తింటున్నావా ఛ అన్నట్ట దుర్యోధనుడు. అంటే అంత ప్రేమట పాండవుల మీద. ఉదంకుడు అన్నట్ట మా అనుభావుడి అయ్యా నువ్వు అన్నట్ట. ఏం చేశానయ్యా మహర్షి అంటే, కౌరవ కులానంతడు బుగ్గి చేసి అర్జునాదులను గెలిపించావు కదా, నువ్వు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపిచేసి ఉండేవాడు కావా, ఇది నీకు తగునా అని చెప్పి అడిగాట. అంటే అంత ప్రేమట పాండవులన్న తన భక్తులన్నప్పటికీ కూడా. కానీ ఉరహేరు తోతమాయ నిన్న చూడరే తూయిలరా అని చెప్తున్నాను. అందుకే కదా మనం విశుద్ధాశ్రమాలు అంటాం, విజితాత్మ విధేయాత్మాని క్షుణవన్నం శైల పెరుమాడు యథోక్తగా నేను ఎందుకంటాం మనం అంటే, ఈ ప్రపంచం లోపల తన భక్తులకు లొంగి భక్త పరాధీనుడై ఉంటాట భగవానుడు. అయితే దీంట్లో తమడియాయ్ పెరియాయ్ ఉలగినిలు తోత్తమాయ్ నిన్న చూడవే తులనాయ్ మాతారు ఉనకు వరితురైంది ఉనువాశరహన్ ఆప్తారు వందు ఉన్నడి పణియుమా పోలే పోత్యాం వందో. మీకు మంగళాశాసనం చేద్దామని వచ్చాం నీ పాదాలు వినడానికి. ఓడిపోయిన శత్రువుడు బాణజితుల పరాక్రమాన్ని లొంగి వాళ్ళు వచ్చి ఉన్నారు, లొంగిపోయి. మరి మేమెందుకు వచ్చామంటే, మేము కూడా మీకు ఓడిపోయిన వాళ్ళు, నీ కళ్యాణ గుణానికి ఈడుపడి ఓడిపోయి మేమందరం వచ్చాం, నీకు మంగళాశాసనం చేద్దామని వచ్చాం. ఇక్కడ శత్రువుడు అంటే ఎవరు, ఎటువంటి వాడు శత్రువు అంటే, ఇక మనకు సాక్షాత్తు భగవంతుడికి ఎవరు శత్రువుడు అంటే, భక్తులను ద్వేషించేవాడు ఆయనకి శత్రువుట. ఎలా ఉంటారు, ఎంతమంది ఉంటారో మనం చూసుకుంటే, ఇలా శత్రువులు ఎవరికి ఎంతమంది. మన భగవానుడి కంటే తన భక్తుల్ని ద్వేషించేవాడు ఒకళ్ళు, తర్వాత తన భక్తుల్ని నిందించేవాడు రెండవ రకం, తర్వాత స్మృతి స్మృతి మమైవాజ్ఞ అంటాడు భగవానుడు, నా ఆజ్ఞ. తన ఆజ్ఞని భగవదాజ్ఞని ధిక్కరించేవాళ్ళు ఎవరు ఉంటుంటారో, శాస్త్ర మర్యాదని అతిక్రమించి ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు శత్రువుట. తర్వాత నాలుగో వాళ్ళు అహంకార మమకారాలతో నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భగవానుడికి శత్రువుట. సరే బాగానే ఉంది. మన ఆత్మని అధోగతి పాలు చేసే ప్రమాదకరమైన శత్రువులు కూడా ఒక 5 ఉన్నాయి. అదే మనకి దేహాత్మ భ్రాంతి, అంటే దేహమే నేనటువంటి భ్రాంతి, నేను స్వతంత్రులైనటువంటి అదొక భ్రాంతి, అదొక శత్రువు. తర్వాత నేను నా కాదు, నేను ఎవరి దగ్గర నేను పనిచేస్తున్నాను, ఎవరికో ఊడిగం చేస్తున్నాను అనుకునే భ్రాంతి ఏదైతే ఉంటుందో, నిజానికి శేషత్వం ఆత్మకు స్వరూపం అంటారు పిల్లలోకాచార్య వారు. అంటే మనం ఎవరికి బై డిఫాల్ట్ మన ఆత్మ అనేటువంటిది పరమాత్మకు చెందినటువంటిది, ఆయనకి మనకు శేషభూతులం మనం. అయితే ఇది అన్యశేషత్వ భ్రాంతి అనేటువంటిది ఒకటి, ఇదొక శత్రువు. రక్షకత్వ భ్రాంతి అంటే నన్ను నేను కాపాడుకోగలను, రక్షించుకోగలనటువంటి ఒక భ్రమ ఏదైతే ఉంటుందో, భ్రాంతి ఏదైతే ఉంటుందో, ఇదొక శత్రువుట. తర్వాత విషయానుభవ ప్రీతి అంటే మనకి భోక్తం నేను, సకలమైన భోగాలు నా కొలకే అనుభవించేవాడిని నేనే అని దాంట్లో ప్రీతి అనుభూతి ఏదైతే ఉంటుందో, ఇదొక శత్రువుట. మన భగవంతుడిని పొందనీయకుండా చేసేటువంటి శత్రువులు 5. ఇంకోటి ఏంటంటే మాతారు అన్నప్పుడు మనకి స్వాతంత్రం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఏమి మార్చకుండా అంటే ఏమిటి, పూర్వం మనకి ఏదో అనుగ్రహించారు, కొన్ని విషయాలు మనం చెప్పారు, చెప్పినప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని యథాతథంగా దాన్ని ఇంకొకటి అర్థమయ్యేతో చెప్పచ్చు. కానీ వ్యాఖ్యానానికి అనుదాన్ని మనం మార్చకూడట. అందుకే మున్నోరు పడింద తప్పామల కేట్టు పిన్నోరు అదని పేషాదే అంటారు మనవాడ మహాములు. అంటే నేను ఎలా చెప్తున్నా, మున్నోరు ముడిందో మురే తప్పామల కేట్టు అవన్నీ కూడా మార్చకుండా చెప్పాలి అటువంటి అంటారు మనవాడ మహాములు. అలాగని ఎవరన్నా చెప్పినట్టయితే దాని లోపల అటువంటి మూర్ఖరావారు అని చెప్పన్నారు మనవాడ మహాములు. అయితే మాట్లాడే అంటే ఏంటి, దాని లోపల పెద్దలు చెప్పినటువంటి క్రమాన్ని తప్పకుండా నేరో క్రమము రేపో క్రమంగా చెప్పకుండా ఎవరు చెప్తారు, మార్చి ఇంకోటి చెప్తారు, అలా కాకుండా తర్వాత మళ్ళీ మనమోహం చెప్తున్నప్పుడు దాన్ని ఇంకోటి ఇది కాదండి అని చెప్పి ఇంకోళ్ళు మార్చాల్సిన లేకపోతే దిట్టడానికి అవసరం లేకుండా, అలాగే తను చెప్పడం ద్వారా అన్ని అర్థాలు కూడా తెలుస్తుండగా మళ్ళీ ఇంకో గురువు అవసరం లేకుండగా, గురువును మార్చాల్సిన లేకుండా, తర్వాత అక్కడొక అర్థం ఉంటే ఇంకో అర్థం చెప్పి దాన్ని ఏమంటే అపార్థాలు చెప్పి వంచకుండా, తర్వాత ఎడతెంపు లేకుండా వాళ్ళ పెరుంబశుకులు ఎలా ఉందో అలా చక్కగా వర్షం జరుగుతుందో దాన్ని మాతారే అంటే మనకేంటి, మాతారంటే శత్రువు, అది మనం ఇందాక తెలుసుకున్నాం కదా. మాతారే అంటే అవసరం లేకుండానంటే వాళ్ళ పెరుంబశుకులు ఎలాగైతే వర్షించేటువంటి ఉన్నాయో అలా ఉత్తమైన ఆచార్యులు అందరూ కూడా మనకి చక్కగా దీన్ని వర్షిస్తారట. అది మనం చక్కగా మనం పొంది మనం తరించాలి. అయితే మనకు రేపటి పాల్సిన అవుతుందో దాంట్లో ఇలా
ఈ గుణచితులు ఎవరైతే ఉన్నారో, బాణచితులు ఎవరున్నారో వారు ఇంకా విస్తృతంగా చెప్తూ ఈ బాణచితులు అన్న వాళ్ళు ఈ రాజులు పరాక్రమంతులు కూడా ఎలా ఓడిపోయి నీ పాదాల మీద చక్కగా ఆశ్రయించాలన్న విషయాన్ని చక్కగా మనకు ఆంధ్రాతాన్ని తెలియజేస్తుంది. రేపటి పాసుల లోపల ఇంత అద్భుతమైన పాసులు ఏతుందో ఈ పాసులను కూడా భగవద్రామానుజుల పట్ల చక్కగా వర్తిస్తుంది. అయితే మనకున్న కొద్ది సమయంలో మనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఈ పాసులు అయితే ఉందో దీన్ని మనందరం కూడా కలిసి చక్కగా దీన్ని అనుభవిద్దాం. మీరు చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని చెప్తాం, మీరందరూ కూడా దాన్ని చక్కగా అనుసంధించండి. జై శ్రీమన్నారాయణ.